ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంటనే నిజామాబాద్ లోక్సభ సీటుకు పోటీ చేసిన ధర్మపురి అరవింద్ జాయింట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను భారీ తేడాతో ఓడించి బీజేపీ సభ్యుడిగా లోక్సభలో అడుగుపెట్టారు. కవిత మీద 70,000కు పైగా మెజారిటీ సాధించారు అరవింద్. ఎంతో విలువైన పసుపు పంటకు కేంద్రంగా ఉన్న నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకువస్తానని హామీ ఇచ్చిన అరవింద్ దాన్ని నెరవేర్చుకున్నారు. ఈ విషయంలో ఆయన్ను కార్నర్ చేయాలని టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన పసుపు పంటకు మంచి రేటు వచ్చే విధంగా చేయడానికి సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారు. దీనివల్ల ఇప్పుడు ఇక్కడ పసుపు పంటకు మంచి ధర పలుకుతోంది. ఏ విషయం మీదైనా సాధికారికంగా మాట్లాడగలిగే ధర్మపురి అరవింద్ తాత వెంకట్రామ్ వారసత్వంతో ఆర్ఎస్ఎస్లోనూ తర్వాత దాని రాజకీయ విభాగమైన బీజేపీలోనూ భాగస్వామి అయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఎంపీ అయ్యారు. తాను బీజేపీలో పనిచేయడాన్ని రాజకీయం చేసేందుకు టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలను విజయవంతంగా తిప్పికొట్టారు. తమ పార్టీ టీఆర్ఎస్లా ఫ్యూడల్ పార్టీ కాదని, తన తండ్రి టీఆర్ఎస్ ఎంపీ అయినంత మాత్రాన తాను బీజేపీలో ఉండకూడదా అని విమర్శకుల నోళ్లు మూయించారు. తన రాజకీయాలు తనవేనని, తండ్రితో సంబంధం లేదని తేల్చి చెప్పారు. 46 ఏళ్ల ధర్మపురి అరవింద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్గా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ రెండో కుమారుడు. 20 ఏళ్ల వయసులో దేశవాళీ క్రికెటర్గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఎంపీగా ప్రజాసేవలో కొనసాగుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను మీ మనోజ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేకమైన మార్క్ అయితే ఉంది. రాజకీయ కుటుంబ నేపథ్యంలో వచ్చినప్పటికి కూడా 2017 వరకు ఒక ప్రజా సేవకుడిగా, బిజినెస్ మ్యాన్గా, ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఆయన మాత్రం అందరికీ సుపరిచితుడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ కూడా అందరికీ మాత్రం చాలా వరకు సుపరిచితుడు. కాకపోతే 2017 ఆగస్ట్ 15 వచ్చిన ఒక పేపర్ ప్రకటన పూర్తి స్థాయి రాజకీయ రంగ ప్రవేశాన్ని నాంది పలికింది. మొత్తం కూడా చూసుకుంటే మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది, ఆయన ఎవరో కాదు, 2019లో ఎంపీగా గెలిచినప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఏది మాట్లాడినా ఏం చేసినా కూడా ఒక సెన్సేషన్ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఆయనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పార్టీ ఒక పొలిటికల్ గన్గా కూడా ఆయన అభివర్ణిస్తున్నారు. ఆయనతో మనతో పాటు ఉన్నారు. పూర్తి స్థాయి రాజకీయ విశేషాల గురించి, ఆయన వ్యక్తిగత విషయాలు తెలుసుకుందాం. నమస్తే గారు. సార్, పూర్తి స్థాయి మీ రాజకీయ విషయాల గురించి మాట్లాడే ముందు వ్యక్తిగతంగా కావచ్చు, బిజినెస్ గురించి కావచ్చు, స్పోర్ట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. సార్, మీరు 2017 కంటే ముందు కూడా బిజినెస్ మ్యాన్గా, స్పోర్ట్స్ మ్యాన్గా చాలా వరకు కొనసాగిస్తూ ఉన్నారు. అండర్-19లో కావచ్చు, 21, 23 రంజీ ట్రోఫీ కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. ఓపెనర్ బ్యాట్స్మెన్ కూడా. ఎందుకు సార్ స్పోర్ట్స్ ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? వదిలేసిన కాలుకి లెగమెంట్ స్టేర్ అయ్యి అప్పట్లో సర్జరీలు అవన్నీ పెద్ద లేవు. నాకు 2 సీజన్స్ కోల్పోవాల్సి వచ్చింది. దాని తర్వాత వదిలేసిన. క్రికెట్ అంటే ఇప్పుడు కూడా రాజకీయాలు అంటే ఛాలెంజింగ్గా ఉంటుంది. ఫస్ట్ నుండే మీకైతే ఒక ఛాలెంజింగ్ అనేది క్రికెట్ నుండే స్టార్ట్ అయింది. దట్ ఓపెనర్ బ్యాట్స్మెన్ అనగానే ఛాలెంజింగ్ గేమ్గా ఉంటుంది. ఎనీ స్పోర్ట్స్ మ్యాన్కి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయటము, పోట్లాడటము, ఓడినా మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయటము, ఒక ప్లానింగు, డిటర్మినేషను, హార్డ్ వర్కు, ఇవన్నీ ఎనీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మ్యాన్కి అలవాటు ఉంటుంది ఇదంతా. సో అది ఫ్యూచర్లో ఆట ఆడడం ఆపేసినాక జీవితంలో వేరే ఏ పని చేసినా కూడా అందులో ఇవన్నీ క్వాలిటీస్ పనికి వస్తాయి. స్పోర్ట్స్ అనేది బిగినింగ్ అనుకోవచ్చు ఎవరికైనా కూడా. చాలా స్పోర్ట్స్లో ఉంటే ఈ అడ్వాంటేజెస్ అన్నీ న్యాచురల్గా ఆ మనిషిలో డెవలప్ అవుతాయి. ఆ తర్వాత బిజినెస్లో కూడా మేము సాఫీగా సాగుతూ ఉంది. దేశ విదేశాల్లో మేము బిజినెస్ రన్ అవుతున్న సందర్భం చూసాం కదా. మంచిగా అసలు ఏ బిజినెస్ చేసేవారు? ఒక ప్రత్యేకమైన మార్క్ అయితే ఉంది బిజినెస్ మ్యాన్గా కూడా. మీకు ఎటువంటి బిజినెస్ సాగేది? నా బిజినెస్ అంత పెద్ద బిజినెస్ ఏం కాదు, కానీ బాగానే చేసుకున్నాము. సెల్ఫ్ సఫిషియెంట్, ఆత్మనిర్భర్ పాలిటిక్స్ చేసుకోవడానికి కూడా ఐఎమ్ సెల్ఫ్ సఫిషియెంట్. ఎందుకు సార్ బిజినెస్ కూడా ఎందుకు వదలాలనిపించింది సడన్గా? మోదీ గారి మీద పిచ్చి. సార్, ఇందాక మేము ఇంటర్వ్యూ చెప్పినట్టుగా 2017 వరకు కూడా అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా కావచ్చు, లేకుంటే బిజినెస్ మ్యాన్గా మాత్రం సుపరిచితులు. ఆన్ ఆఫ్ ఎ సడన్ రాజకీయాలకు రావాలి, స్పోర్ట్స్ అనేది ఒక ఛాలెంజింగ్, బిజినెస్ సెల్ఫ్ రిలయంట్గా ఉన్నారు, రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది? మోడీ గారి మీద పిచ్చి. వన్ వర్డ్. ఎందుకు సార్? ఏం చూసి ఆకర్షితులయ్యారు మోడీ గారికి? లవ్ హ్యాస్ నో బ్యారియర్స్. I loved that leader and I will do anything for my leader.
దెర్ ఇస్ నో బ్యారియర్, దెర్ ఇస్ నో లిమిట్. ఐ క్యాన్ డూ ఎనీథింగ్ ఫర్ హిమ్. అయితే మీరు నిజంగా చేయాలనుకుంటే ప్రజాసేవకుడుగా చాలామంది ట్రస్ట్లు ఆల్రెడీ ధర్మపురి ఫౌండేషన్ ఉంది, దాని రకంగా సేవలు చేస్తూనే ఉన్నారు. ఆ రకంగా కొనసాగించకుండా రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్ష చాలా అంశాలు ఉంటాయండి. ఇప్పుడు మోదీ గారి లీడర్షిప్ని ఇక్కడ తీసుకురావాలా, రాజకీయ కుటుంబము, రాజకీయాలు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. మోదీ గారు లాంటి నాయకుడు ఆయన కష్టపడి ఒక సిద్ధాంతం కోసము, ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కోసము ఆయన తిప్పలు పడుతూ ఉంటే ఆయన కోసం మన ప్రాంతంలో మనం ఆయన లీడర్షిప్ పెంచడానికి మనం కూడా రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నాము, వచ్చినాము. సరే, ఇక్కడ క్వశ్చన్, రాజకీయాలకు రావాలని ఆలోచన వచ్చినప్పుడు అప్పటికే మీ నాన్నగారు సీఎం స్థాయి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా డీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ అంటే డి శ్రీనివాస్ అంటే కాంగ్రెస్ అనే విధంగా ఉండేది. నిజంగా మీకు రాజకీయాలు రావాలనుకున్నప్పుడు ఆ రోజునే మీ నాన్నగారిని అడిగి, నాన్న నీ రాజకీయాలు రావాలనుకుంటే ఒక పొజిషన్ ఉండేది, మంచి గొప్ప పేరైతే ఉండేది కదా. ఆ రకంగా వెళ్లకుండా మోడీ గారి ఆలోచనలతో ఈ రకంగా బయటకు రావడం ఏ రకంగా చూడొచ్చు? నాకు మోడీ గారు అంటే ఇష్టము. మోడీ గారు అంటే నేను ఆకర్షితున్నైనాను. మోడీ గారు బీజేపీలో ఉన్నారు. మోదీ గారి నాయకత్వం బలపరచాలంటే నేను బీజేపీలోకి పోవాలి. కాంగ్రెస్కి ఎట్లా పోతామండి? అంటే నాన్నగారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో నాన్నతోటి నాకు రాజకీయ సంబంధం ఏం లేదు మా నాయనతోటి. అంటే అక్కడ నుండి కదా బేస్ రాజకీయం అనేది? రాజకీయం అనేది జనరల్ సబ్జెక్ట్. బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ పొలిటికల్ పార్టీలు, ఇవన్నీ ఐడియాలజీలు వేరు, సిద్ధాంతాలు వేరు, సిస్టమ్స్ వేరు. కాబట్టి రాజకీయం అయితే ఒకటే కదా, అన్ని రాజకీయ పార్టీలే కదా. సో ఐ చోస్ టు గో విత్ నరేంద్ర మోదీస్ లీడర్షిప్ అండ్ బీజేపీ పార్టీ. అంటే ఇప్పుడు కంపేర్ చేస్తే సార్, వారసత్వ రాజకీయాలను చాలా నడుస్తున్నాం, మనం చూస్తా ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా కూడా. సో అప్పుడే మీరు ఒకవేళ నాన్నగారితో వచ్చిన ఉంటే ఇప్పటికీ ఒక గొప్ప లీడర్, అంటే ఇప్పుడు కూడా అఫ్కోర్స్ ఒక ఎంపీ అట్ ది సేమ్ టైం మాస్ లీడర్గా ఉన్నప్పటికీ కూడా అప్పటి నుండి వచ్చినప్పుడు ఇంకా పెద్ద కాంగ్రెస్ అంటే ఎలర్జీ, నాకు అలర్జీ కొంచెం. కాంగ్రెస్ నాయకత్వం అన్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా, వాళ్ళు చేసే మస్కా కొట్టుకుంటూ ఉంటారు ఒక వర్గానికి ఓట్ల కోసం. వాళ్ళు పాపం ఆ ఓట్లు వేసేటోళ్ళు వాళ్ళు ఈ మస్కాకి వాళ్ళు పడిపోతారు. వాళ్ళకి చేసింది ఏం లేదు, పెట్టింది ఏం లేదు. వీళ్ళు వాళ్ళని ఏ స్థాయిలో ఉన్నోళ్ళు 70 ఏళ్ళ కింద అదే స్థాయిలో ఉంచిండ్రు ఆ వర్గాన్ని. ఇవన్నీ చిల్లర రాజకీయాలన్నీ చూసి అటు దిక్కు ఎప్పుడు దాని బదులు వ్యాపారం చేసుకొని మీరు అన్నట్టు ఆ ఫౌండేషన్ ద్వారా కొంచెం పసిపిల్లలకు, కొందరు పిల్లలకి సేవ చేసుకోవటం బెటర్, ఆ బురదలో పోయే కన్నా. సో అంటే రాజకీయాలకు ఏ ఉద్దేశంతో వచ్చిర్రో నిజంగా చేస్తున్నారా అది ఇప్పుడు? అంటే ఓన్లీ మోడీ గారి అభిమానమే కాకుండా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెరిగిందా, మోదీ గారి నాయకత్వం ఆ ప్రాంతంలో పెరిగిందా, అది మీరు సర్వే చేసి నాకు మీరు చెప్పాలా, నాది నేను చెప్పుకుంటే ఎట్లయితే. అంటే ఏ ఉద్దేశంతోనైతే ఇంటెన్షన్తో ఫస్ట్ రాజకీయాలకు అడుగుపెట్టారో నిజంగా చేస్తున్నామా, లేకపోతే ఈ రాజకీయ నాయకులు అనగానే ఓట్ల కోసం తాపత్రయం పడి ప్రజలను మోటివేట్ చేసి, అంటే గతంలో చూసాం మనం, కొనసాగుతూనే ఉంది, ఆ రకంగా చేస్తున్నారా? ఓట్ల కోసం తాపత్రయం ఎవరు పడరండి? ఓట్లు అన్నవి మార్కులు వచ్చినట్టు, పిల్లగాళ్ళు చదువుకొని పరీక్షలు రాస్తారు కదా, టీచర్లు మార్కుల కోసమే చేస్తారు కదా. ఓట్లు అన్నవి మార్కుల కోసం. మేము మంచి పని చేసి మా పార్టీని పెంచుకొని మా లీడర్షిప్, మా నాయకుడిది లీడర్షిప్ పెంచి అవన్నీ చేస్తే ప్రజలు హర్షిస్తే మాకు ఓట్లు వేస్తారు. ఓటు యూ టేక్ ఇట్ యాజ్ మార్క్స్ ఆన్ యువర్ ఆన్సర్ షీట్. సో 2017 వరకు కూడా అంత నియోజకవర్గంలో కూడా రాజకీయంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రచారం జరగలేదు. 2017 తర్వాత వచ్చినాక అనూహ్యంగా ఒక జాతీయ పార్టీ, ఇప్పుడు అధికారంలో పార్టీకి 2019లో టికెట్ రావడం, మీరు గెలవడం ఏ విధంగా సాధ్యమైంది? మీకు పని చేసుకున్నాము, వాళ్ళు గమనించిండ్రు, టికెట్ ఇచ్చిండ్రు. 2017 వరకు కూడా బీజేపీ పార్టీతో పెద్ద సత్సంబంధాలు అయితే లేవు కదా. అంటే మీరు అక్కడ నాకు ఎవరు తెలియదు. నాకు 2016 దాకా నాకు కిషన్ రెడ్డి గారు తెలియదు, దత్తాత్రేయ గారు తెలియదు, లక్ష్మణ్ గారు తెలియదు, ఎవరు తెలియదు, ఎప్పుడు పరిచయం లేదు, ఎన్నడూ కలవలేదు కూడా. అన్నప్పుడు 2 సంవత్సరాల కాలంలో ఒక జాతీయ పార్టీకి టికెట్ రావడం ఎట్లా సాధ్యమైంది? మరి అది ఇచ్చిన వాళ్ళని అడగాల, నన్ను అడిగితే ఎట్లా? మేము పని చేసుకుంటూ పోయినాం. టికెట్ మీ నుంచి వాళ్ళు ఏం గ్రహించి ఉంటారు బహుశా టికెట్ ఇవ్వడానికి? వాళ్ళని అడగాలి, నేను ఎట్లా చెప్తా? జాతీయ పార్టీ దట్టు కేంద్రంలో ఇప్పుడు అధికారంలో పార్టీకి అసలు ఎటువంటి అంచనా లేకుండా RSS బ్యాక్గ్రౌండ్. మీ ప్రశ్న ఎట్టున్నదంటే, కాంగ్రెస్ పార్టీలు అయితే పైసలు ఇచ్చి టికెట్ కొనుక్కోవచ్చు, బీజేపీల కష్టం అది, ఎట్లా సంపాదించారు మీరు, టికెట్ ఎట్లా వచ్చింది మీకు? కానీ అంటే ఒక అభిప్రాయం లెక్క నాకు ఎవరు కొనుక్కుంటారా పార్టీలో కొనుక్కునే విషయం అయితే కాదు, కానీ ఎట్లా సాధ్యపడిందని. కాంగ్రెస్ లో కొనుక్కోవచ్చు, నేనే చెప్తున్నా కదా, కాంగ్రెస్ లో కొనుక్కోవచ్చు, బీజేపీలో కొనుక్కోరాదు. బీజేపీలో పనితనం చూసి ఇస్తారు. సో 2019లో ఎన్నికలు దిగిన తర్వాత గతంలో చూసుకున్న టీడీపీ ఉంది, ఆ పార్లమెంట్ సభ్య సంబంధించిన విషయంలో, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఇండిపెండెంట్గా గెలిచారు. అసలు అక్కడ బీజేపీ ఇప్పుడు చూసినా కూడా 3rd ప్లేస్ 4th ప్లేస్ మాత్రమే ఉంటుంది. అనూహ్యంగా మీరు గెలవడం, అసలు రాజకీయాల్లోకి రావడం ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే, ఆ తర్వాత వచ్చి టికెట్ రావడం, సునాయాసంగా గెలవడం ఏ రకంగా సాధ్యమైంది? ఇందూరు ప్రజల ఆశీర్వాదం, ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో అయింది.
అంటే సార్ ఇక్కడ ఈ విషయంలో ఒక ప్రధాన ఆరోపణ ఉంది సార్ మీ మీద. పసుపు బోర్డు రైతులు పసుపు బోర్డు విషయంలో కావచ్చు, అక్కడ ప్రధానంగా అప్పటికి వరకు 2019 ఏంటంటే కవిత మీద వ్యతిరేకత ఏర్పడిన విషయం వాస్తవం. ఆ తర్వాత పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో కావచ్చు, మద్దతు ధర విషయంలో కావచ్చు, చెరుకు ఫ్యాక్టరీలు కూడా రైట్ తీవ్రస్థాయిలో ఒక వ్యతిరేకత ఏర్పడింది. అప్పుడు ఆన్ ఆఫ్ ఏ సడన్గా పార్టీ, కొత్త పార్టీ అరవింద్ అనే వ్యక్తి అక్కడికి వచ్చిన తర్వాత బాండ్ పేపర్ రాసి, పసుపు బోర్డు ఏర్పాటు చేసిన బాండ్ పేపర్ రాసి ఇవ్వడం, ఇవి దోహదపడినాయి. అవి లేకపోకుంటే అరవింద్ అనే గెలిచేవాడు కూడా కాదు. అయ్యో మనోజ్ గారు, నేను 2017 సెప్టెంబర్లో జాయిన్ అయినా. పసుపు ఉద్యమం జనవరి ఫిబ్రవరి 2019 ఎలక్షన్ల కంటే ముందు అందరు రైతులు వచ్చిండ్రు, గ్రామ స్థాయిలో కూర్చున్నారు. అందరు గ్రామాలన్నీ పంచాయతీలన్నీ కూర్చున్నాయి. ప్రతి గ్రామం నుంచి ఎవరెవరు నామినేషన్లు వేయాలని వాళ్ళు వేయించిండ్రు. కవితకు వ్యతిరేకం వేయించిండ్రు. కవిత వాగ్దానం చేసింది, నిలబెట్టుకోలేదు. ముఖ్యమంత్రి బిడ్డే నిలబెట్టుకోలేదని ఆమె మీద కోపంతో వేసారు. వాళ్ళు 94,000 ఓట్లు వాళ్ళకు పడ్డాయి. ఆ 94,000 ఓట్లు నేను సైమల్టేనియస్గా ఆ ఉద్యమం వచ్చింది కాబట్టి నేను బాండ్ పేపర్ రాసేయటము, వాగ్దానం చేయటము. బాండ్ పేపర్ ఎందుకు రాసిన అంటే, నేను ఏప్రిల్ 11 నాడు పోలింగు, ఏప్రిల్ 9 సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు ముగిసింది. నాకు ఏప్రిల్ 10 పొద్దున నేనే కమిట్మెంట్ ఇస్తే పోతుంది కదా అంటే అప్పటికి క్యాంపెయినింగ్ బంద్ అయింది, మాట్లాడొద్దేమి. సో బాండ్ పేపర్ రిలీజ్ చేసిన, మేనిఫెస్టో రిలీజ్ చేసినట్టు బాండ్ పేపర్ రిలీజ్ చేసిన. మీరు అన్నారు నేను ఇంతో అంతో మంచిగానే చేసుకున్న బిజినెస్ అని. గెలిచినాక పోయినాం, ఆఫీసర్తో మాట్లాడినాం, మంత్రులతో మాట్లాడినాం, అందరు రైతులను పిలిపించి మాట్లాడినాం. మొత్తం ప్రాబ్లం అర్థం చేసుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. కానీ ప్రాబ్లం సాల్వ్ చేసే దిశగా ప్రాక్టికల్గా ఆలోచన, బిజినెస్ మ్యాన్గానే ఆలోచన చేయాలి, ఏం తప్పులేదు. మన నిజామాబాద్లో మనకి పంట ఇది పండుతుంది. నిజామాబాదు ఇందూరు ప్రాంతం నా ఫ్యాక్టరీ అనుకుందాం. నా ఫ్యాక్టరీలో పసుపు ఉత్పత్తి అవుతుంది. నా పసుపు నేను ఎట్లా అమ్ముకోవాలా, ఎట్లా రేట్ ఎక్కువ తెచ్చుకోవాలా? అంటే ఆ బాండ్ పేపర్ ఎందుకండి ప్రభుత్వం, ఎందుకండి దేనికి ప్రభుత్వం? నా దగ్గర ప్రోడక్ట్ పండుతుంది, పసుపు పండుతుంది, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నది. మనం అమ్ముకునే పద్ధతులు మస్తుంటాయి. ప్రభుత్వాలు ఎందుకండి? బిజినెస్ మ్యాన్గా ఆలోచన చేయాలా? చేసినాము, లాజిస్టిక్స్గా వర్కౌట్ చేసినాము. ఇంపోర్ట్ చేస్తున్నారు, ఇంపోర్ట్ ఎందుకు చేస్తున్నారు అని అడిగితే అమిత్ షా గారు ఫోన్ చేసి తిట్టిండ్రు. ఇంపోర్ట్ తగ్గిపించేసిండు మొత్తం. ఎక్స్పోర్ట్ పెంచే కార్యక్రమాలు చేసినాము, ట్రైన్ల కనెక్టివిటీ పెంచినాము. ఆడ రానున్న కాలం ఇవన్నీ కొన్ని పనులు చేస్తేనే మనకు రేట్లు పెరిగిపోయినాయి. 5,000 6,000 లోపల వచ్చేది 9,000 10,000 వరకు వచ్చేసింది. లాస్ట్ ఇయర్ ఆ రేట్ వచ్చింది, ఈ ఇయర్ ఆ రేట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, వేర్ హౌజులు ఇప్పుడు అంతా పసుపు అంతా తీసుకుపోయి ఒకటేసారి డంప్ చేస్తారు. మార్చు మాసంలో మొత్తం మార్కెట్ యార్డ్కి వస్తుంది. మార్చి 10-15 నుంచి ఏప్రిల్ 10-15 దాకా మ్యాక్సిమం సీజన్ ఇది. మొత్తం వచ్చేసరికి ఒకటేసారి డంప్ అయ్యేసరికి ఆబ్వియస్గా రేట్లు ధర తక్కువ ఉంటాయి. ఆ రేట్లే 9,000 9,500 8,500 8 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది రేటు. ట్రేడర్లు అందరూ ఆడనే ఉంటారు, ట్రేడర్ల ఫోకస్ ఉంటుంది, దళారుల ఫోకస్ ఉంటుంది. ఇవన్నీ దీని బదులు ఈ రచ్చంత ఎందుకు? రైతు 2 నెలలు వేరే రోజులో పెట్టుకొని కోల్డ్ స్టోరేజ్ పెట్టుకొని ఆపుకోగలిగితే ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది. నేను కోల్డ్ స్టోరేజ్లో కట్టిస్తాను. నెక్స్ట్ ట్రేడర్లు వచ్చి రైతుల దగ్గర వచ్చి మాకు మాలిన్రా నాయన అని కాలు మొక్కల రైతులవి. ఆ పరిస్థితి తేవాలా. ఇప్పుడు ఏమవుతుంది, రైతులు పోయి అంత డంప్ చేసేసి ఏం రేట్ ఇస్తాడో అని వీళ్ళు అడుక్కునే పరిస్థితి ఉంది. దీన్ని రివర్స్ చేయాలి. సో మీరు అది బిజినెస్ మ్యాన్గా ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏ రకంగా ఆలోచన చేస్తాడో ఆ రకంగా ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వాలు అవసరమే లేదండి. ప్రభుత్వం సహకారం ఉంటే ఇంకా మంచిది. ఇలా ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం రైతు మేలు కోరే ప్రభుత్వం కాబట్టి నేను ట్రైన్ అడగంగానే సాంగ్లీకి వేసిర్రు, ట్రైన్ అడగంగానే బంగ్లాదేశ్కి వేసిర్రు, ఇంపోర్ట్ తగ్గిమంటే తగ్గించిర్రు. నేను వేరే రోజులు కోల్డ్ స్టోరేజ్లు కట్టుకోవాలా మా ప్రాంతంలో అంటే ఇగో టై స్కీమ్ తీసుకోపో, క్లస్టర్ స్కీమ్ తీసుకోపో, ఓ పని చేద్దాం, నీ జిల్లాని 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఓడిఓపి కింద నిజామాబాద్ జిల్లాని పసుపు కోసం డిక్లేర్ చేసిండ్రు. ఇవన్నిట్లో రేపు 80% 90% సబ్సిడీలు వస్తాయి. నేను ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటా, వేరే రోజు పెట్టుకుంటా, కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటా, రైతులకి తక్కువ ధరలు ఇస్తా, లేదా FPOలకే 80% సబ్సిడీ ఇప్పిస్తా. 2 FPOలు తయారు చేసినాం. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. 15,000 చేయొచ్చండి. మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సపోర్టు రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేస్తలేదు. కానీ కొన్ని స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేస్తే మనం పెట్టుకోగలుగుతాం. అవి పెట్టుకుంటే 15,000 రూపాయలు మార్కెట్లో పసుపుకి వలుకుతుంది. 4,000కి అమ్ముతారు అమెరికాలో. ఆర్గానిక్ పసుపు ఎంత 1,200 రూపాయలు కిలో అమ్ముతున్నారు. ఈడ మొన్నటిదాకా 60 రూపాయలు వచ్చు. 6,000 క్వింటాల్ అంటే 60 రూపాయలు కదా. సో
సో 60 రూపాయలు ఆడ 1200కి అమ్ముతున్నారు అమెరికాలో, దుబాయ్లో అమ్ముతున్నారు అదే రేటుకి. మన ఆర్గానిక్ పసుపు 4000కి అమ్ముతున్నారు, హై కర్కుమిన్ పసుపు 6-7 వేలకు 8,000కి అమ్ముతున్నారు. ఏంది రేటు వ్యత్యాసం ఏంది? సొరలో ఇంకొక ఆరోపణ ఏంటంటే అప్పుడు ఇంకొక డిమాండ్ 15,000 MSP కూడా కావాలని ప్రకటించడం జరిగింది. ఇప్పటికి కూడా మీ స్పైసెస్ బోర్డు చెప్పినప్పటికి కూడా ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షాలు ఇంకా కూడా దుమ్మెత్తి పోస్తూనే ఉన్నాయి, లేకపోతే ప్రజలు కూడా మీపై నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పి రకరకాలుగా వార్తలు అయితే వస్తూ ఉంది. దాన్ని ఏ విధంగా సమానం చెప్పి ఏ రైతు నిరసన చేసి కత్తులు పట్టుకొని రాడు, ఏ రైతు కత్తులు పట్టుకొని కటార్లు పట్టుకొని రాడ్లు పట్టుకొని రాడు. ఏం చేయగలుగుతారో వాళ్ళు ఎలక్షన్లలో చేసి చూపించారు. అయితే ఇప్పుడు ఆ ఎలక్షన్ మూమెంట్కి వస్తే ఆ 94,000 ఓట్ల వల్ల కవితకి వ్యతిరేకం బీజేపీకి పడాల్సిన ఓటు వాళ్ళు తీసుకుర్రు. ఈ మూర్ఖులు ఎవరైతే ఉన్నారో అపోజిషన్ పార్టీస్ మీరు అన్నారు చూడు, దీస్ మూర్ఖులు ఏమంటారండి ఇంగ్లీష్లో, ఫూలిష్ పీపుల్. ఆ 94,000 ఓట్లు నాకు రావాలి. నెక్స్ట్ టైం ఆ 94 ఓట్ల కోసమే మీరు అన్నారు కదా, ఓట్ల కోసం తాపత్రయం అని. అవి 94,000 మార్కులు మాకు, అవి నేను తెచ్చుకుంటానికి ఇదంతా ప్రయత్నం. అవన్నీ నాకు వస్తే మెజారిటీ ఏడికి పోతుంది? సోరల్ కంపేర్ చేసి మ్యాథమెటికల్గా ఆలోచన చేస్తే ఆ రోజు కవితకు వ్యతిరేకం పడ్డ ఓటు బీజేపీకి రావాలి కదా. కాంగ్రెస్ అయితే లేకపోయాడా, బీజేపీకి రావాలి కదా, రాలేదు. అది థర్డ్ పార్టీకి పోయింది. ఈసారి నెక్స్ట్ టైం మాకు వచ్చేటట్టు మేము చేసుకుంటాం. అప్పుడు కవితకి ఎక్కువ రైతులు అగేన్స్ట్ ఉండరు కాబట్టి అప్పుడు డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు అగేన్స్ట్ తగ్గిందా? కవితకు వ్యతిరేకంగా వాళ్ళు పెట్టుకొని ఓట్లు వాళ్ళు తీసుకున్నారు, నాకు రాలేదు ఓటు, అది నా ఓటు. అది అదే ఇప్పుడు అగేన్స్ట్ మొత్తం తగ్గిపోయి మీకు డైవర్ట్ అయిపోయిందా? ఇప్పుడు నేను చేసుకున్నది రేట్లు పెరిగినాయి, రైతులకు తెలియదా వాళ్ళకి రేట్లు పెరిగినాయని? బీజేపీకి ఎత్తారు కదా. సో ఇంకొక అంశం, ఎలక్షన్ సందర్భంలో కూడా మీ వరకు అప్పుడు చాలా వరకు సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ ఏంటంటే ధర్మపురి అరవింద్గా ఓడిపోతారని చెప్పి భయాందోళనకు గురైపోయి దుబాయ్కి కూడా పారిపోయింది అని ఒక వార్త అయితే బయటకు వచ్చింది. నేను ఎందుకు దుబాయ్కి పారిపోయాను? ఎప్పుడు ఓడిపోతాను? ఆ ఎలక్షన్ 2019 ఎంపీ ఎలక్షన్స్ టైంలో కూడా ఒక కాకపోవచ్చేమో ఇంతమంది రైతులు పోటీ చేస్తున్నారు, తీవ్ర వ్యతిరేకత కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ నేను ఎప్పుడు దుబాయ్ పోయినా? వార్తలు అయితే వచ్చినాయి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, చేసిన ప్రొపగండా కూడా కావచ్చు. నేను వినలేదు, ఇది కొత్తగా ఉంది. ఇది ఎలక్షన్ సందర్భంలో నేను దుబాయ్కి ఎప్పుడు పోయాను? ఏమో వెళ్ళి ట్రిప్ కోసం వెళ్ళారు, పారిపోయిండు అని చెప్పి వార్త. నేను పోలే, ఎప్పుడు దుబాయ్కి పోలే. ఆ టైంలో పోలే. నేను దుబాయ్కి రెగ్యులర్గా పోతూ ఉంటాం, వేరే విషయం. కానీ ఎలక్షన్ల ముందు ఎప్పుడు పోలే. ఎలక్షన్ల ముందు నేను గెలుస్తాను, కవితను ఓడకూడదా అని నేను మీ ఇంటర్వ్యూలో మస్తు ఇంటర్వ్యూలో చెప్పిన. నేనే గెలుస్తాడని. నేను నామినేషన్ వేసిన రోజు తెలుసు నాకు, నేను కంఫర్టబుల్గా గెలుస్తాను. ఎందుకు మరి మీ మీద ఇంత ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, రకరకాల వివిధ మాధ్యమాల్లో కూడా కేవలం అరవింద్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కేసీఆర్ లాంటి ఆరోగెంట్ ఫెలోకి బిడ్డను ఓడగొడితే బాధ ఉండదా? ఉంటుంది కదా, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. టీఆర్ఎస్ వాళ్ళకి జీవితాంతం ఉంటుంది. ఆమె పాపం ఆమె ఎటు వాళ్ళనో చౌరస్తా మీద ఉన్నది. అది నా అయోమయం జగన్నాథం ఉన్నది ఆమె ఫ్యూచరు. బాధ ఉంటుంది కదండి, ఏ తండ్రికైనా ఉంటుంది, కూతురు అట్లా అయిపోయిందని. ఇంకో విషయం, ఈ విషయానికి ప్రత్యేకంగా వస్తే మీరు ఎక్కడికి పోయినా కూడా, మన దర్పల్లి ఘటన చూసినా కూడా, ఎక్కడికి పోయినా కూడా ఎందుకు ఈ గొడవలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాల్సుకొని చేస్తున్నారా? నిజంగా మీకు వ్యతిరేకత ఉందా? గొడవలు, కొట్లాటలు, ఇద్దరు మత విద్వేషాలు. హుజురాబాద్లో మొన్న ఓడిపోయినా కదా, గదే వేరే రైతులు ఈడు ఉంటారు కదా, ఏంది లొల్లి? హుజురాబాద్ మొన్ననే టీఆర్ఎస్ ఓడిపోయింది కదా. బీజేపీ మీద కోపం ఉంటే హుజురాబాద్లో ఓడకూడదురు. దుబ్బాక టైంలో కూడా మీకు యాద ఉన్నదా? సన్నవాట్లు ఏమన్నాడు? రేట్ ఇస్తా అన్నాడు. సన్నవాట్లు వేసిండ్రు, సన్నవాట్లకి రోగాలు ఎక్కువ వస్తాయి, రోగాలు వచ్చి నష్టపోయినరు, రోగాలు రాని వాటికి కూడా రూపాయి ఎక్కియలేదు. అది పరిస్థితి. అంటే రాష్ట్రంలో బీజేపీ నాయకులు, ఇతర నాయకులు ఉన్నప్పుడు కూడా, ఒక మాస్ లీడర్ పేరు ఉన్నప్పటికీ కూడా, సంజయ్ కావచ్చు, లేకపోతే ఇతర ఎంపీలు కూడా ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర పోయిన వ్యతిరేకత, నిజామాబాద్లో ఇంత తీవ్ర వ్యతిరేకత ఎందుకు ఏర్పడుతుంది? అంటే మీరు ఎక్కడికి పోయినా ఒక తగాదాలకు సృష్టించాలి. ఇవాళ సంజయ్ మీద కూడా ఎగబడతారు కదా, సంజయ్ మీద కూడా ఎగబడ్డారు కదా. అంటే అంత స్థాయిలో చూసుకుంటే అరవింద్ ధర్మపురికి ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్ మనం చూసినా కూడా మీ ఇంటి ముందే నిరసన, బిడ్డే ఓడిపోయిందండి. అదొకటే బూచిగా చూడొచ్చా, లేకుంటే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు? బిడ్డే ఓడిపోయింది, బిడ్డకి జీవితం ఏందో కనబడతలేదు, ఫ్యూచర్ ఏందో తెలుస్తలేదు, ఎలక్షన్ నిలబడద్దా అన్న భయం ఉన్నది, హెజిటెన్సీ ఉన్నది. సో ఇవన్నీ బాధలు మీరు కూడా అర్థం చేసుకోవాలి. మరీ అట్లా అడిగి మరి అలా ఈగోని మిల్ల ఇంకా కారం పోసినట్టు అలా పుండు మీద మీ క్వశ్చన్లు అట్లున్నాయి. రైట్. ఇంకొకటి, కేసీఆర్కి మీకు వ్యక్తిగతంగా ఏమైనా తగాదాలు ఉన్నాయా? నాకా? మేమంతా కేసీఆర్ అభిమానులు ఒక టైం. అవునా? మీ మాటలు చూస్తే మాత్రం చదువుకున్న వ్యక్తి, అట్ ద సేమ్ టైం ఒక బిజినెస్ మ్యాన్, అంటే చాలా హుందాగా ఉండే వ్యక్తి. ఆయన లాంగ్వేజ్ మాట్లాడుతున్నట్టుగా ఆయన రూట్లోకి వెళ్ళి ఆయన లాంగ్వేజ్ మాట్లాడుతున్న తరచుగా మీ బలజాలం కూడా పొలిటికల్ లాంగ్వేజ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎందుకు అంత అవసరం? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను జవాబులు చెప్తా ఉన్నా. నా లాంగ్వేజ్లో ఏమైనా తేడా ఉంది? ఎందుకు ప్రెస్ మీట్ల సందర్భంలో ఆయన ఎక్కువ పెట్టే నేను ఏం అన్పార్లమెంట్ అని చెప్పి
అన్పార్లమెంటరీ కాకపోవచ్చు కానీ అంటే చాలా వరకు పీకుడు అయింది, లేకపోతే కేసీఆర్ గద్దముక్కు ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా తప్పు కదా. మరి ఆయన వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. ఇప్పుడు ఆయన నిన్న ఆడ ఢిల్లీలో వేసిండు ఒకటి బేవారస్ ధర్నా ఒకటి చేసిండు. మోదీ గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు, పీయూష్ గోయల్ గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. మేము ఎందుకు ఊకుంటామండి? మేము ఎందుకు ఊకోవాలనా? సో మీరు అందరూ ఓన్లీ భారత్ టుడే టీం అంతా పోయి కేసీఆర్కి చెప్పండి, నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు ఉందాగులు ఉండాలివా అని చెప్పి ఆయన ఉందాగుంటా అంటే మేము కూడా ఉందాగుంటాం. ఎందుకంటే ఆయన తిట్టుకుంటా ఉంటే మేము మహాత్మా గాంధీలో కనబడుతున్నాం. మీకు ఆయన తిడుతూ ఉంటే మేము పడుతుందికి ఎందుకు బీజేపీ నాయకులు అందరూ కూడా తెలంగాణలో చాలా సాఫ్ట్గా కనిపిస్తూ ఉంటారు. ఎవరైనా కూడా వ్యక్తిగత విషయంలో కాకుండా సబ్జెక్టు మాట్లాడే వాళ్ళు కాకపోతే లేకపోతే చాలా వరకు క్యాడర్ తక్కువ కూడా ఉన్న వరకు మాత్రం మాస్ లీడర్లో ఉన్నారు. దాంట్లో ప్రధానంగా టీఆర్ఎస్ ఎక్కువ పెట్టడంలో ఏ రవ్వంత అవకాశం వదలకుండా ఎక్కువ పెట్టే విషయంలో అరవింద్ ధర్మపురి ప్రధానంగా పాత్రలో ఉంటారు. టీఆర్ఎస్ని ఒడగొట్టి మేము ప్రభుత్వం ఫామ్ చేయాలి, టీఆర్ఎస్ని తొక్కాలి, ఇంకా అదే పని చేస్తాం. ప్రతి నిమిషం అదే పని చేస్తాం ఎలక్షన్లు గెలిచే వరకు. మా పనే అదే అని చెప్తున్నాం కదా. మరి టీఆర్ఎస్ని తొక్కాలి, పాతాళ లోకంలోకి తొక్కాలి టీఆర్ఎస్ పార్టీని. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇంకోటి ఏంటంటే కొంతమంది విశ్లేషకులు పెద్దలు చెప్తున్న మాట ఏంటంటే యూత్ని అట్రాక్ట్ చేయాలి, మేము తిడితేనే పెద్ద నాయకులం అయిపోతాం, రకరకాలుగా. కేసీఆర్ తిట్టుడు బంద్ చేస్తే నేను ఇప్పుడే బంద్ చేస్తా అంటున్నాను కదా. కేసీఆర్కి సంస్కారం లేకపోవచ్చు, మాకు సంస్కారం నేర్పించరు. మేము కేసీఆర్ విషయంలోనే మాట్లాడతాం. ఆయన అందరినీ అట్నే తిడతాడు. నేను కేసీఆర్ని ఒక్కరినే తిడతాం. అట్లా కేసీఆర్ని కేటీఆర్ని తిడతాం, కేటీఆర్ కూడా మాట్లాడతాడు. మేము ఎందుకు ఊరుకుంటామండి? హూ ఇస్ దట్ ఫెలో ఆఫ్టర్ ఆల్? వాట్ ఈజ్ హీ? ఇఫ్ ఈజ్ నాట్ హిస్ ఫాదర్ సన్, ఈజ్ నో వన్. వై వుడ్ వి టేక్ ఇట్? వై షుడ్ వి టేక్ ఇట్? నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో మాట్లాడతలేం కదా, ఆ భాషలో మాట్లాడడం కదా. ఈ అయ్యా కొడుకులకు ఏ భాష అర్థమవుతుందో అదే భాషలో చెప్తాం, బిల్కుల్ చెప్తాం. అయ్యా కొడుకులు భాష మార్చుకుంటే వాళ్ళకి మంచిది, మార్చుకోకుంటే గదే భాషలో జవాబు చెప్తాం. ఏం ఇబ్బంది ఏంది? మీరు పోయి అడిగారా ఎప్పుడైనా కేసీఆర్ కేటీఆర్ని ఏంద్రాబాయ్ మీ భాషని అడిగినరా? మీరు అడగలే, మమ్మల్ని అడుగుతారు మీరు. అంటే ఓవరాల్ ఇంకొక విషయం ఏంటంటే మీ నాన్నగారు ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు ఉన్న సందర్భంలో గతంలో కూడా ఆయన రాజ్యసభ టీఆర్ఎస్ పార్టీ సన్నిహితంగా ఉన్నారు. ఎప్పుడైనా కేసీఆర్ కలిసే ప్రయత్నం చేశారంటే కలిసే అవకాశం వచ్చిందా? వచ్చే ఇక్కడ ఇదే రూమ్లో వచ్చిండు కేసీఆర్ 2-3 సార్లు. ఆయన జాయిన్ చేసుకునేటప్పుడు వచ్చిండు. మా నాయన అంటే మా నాయన నాకేమన్నా మా నాయన రాసిందే నేను చేయాలన్నట్టు ఏమన్నా ఉన్నదా? ఆయనకు అర్థమైంది ఆయన చేస్తాడు, నాకు అర్థమైంది నేను చేస్తాను. ఎందుకు రాజకీయాలకు రావాలన్నప్పుడు అడిగిన మిమ్మల్ని? నేనేం అడగలే ఆయనని. సో ఓవరాల్ చూస్తే ఇంకొకటి ఎక్కువ శాతంగా ఫస్ట్ కేటీఆర్ని సీఎం చేస్తాడు, సీఎం కేసీఆర్ని ప్రధానంగా. నాకు తెలిసి బహుశా సీఎం కేసీఆర్ వాళ్ళ ఆలోచన ఉందో లేదో కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు చెప్పకముందే బీజేపీ నాయకులు మొదటగా మీరుండి వచ్చిందని చెప్పి ఒక ప్రధాన ఏం చేస్తారని కేటీఆర్ని సీఎం చేస్తాడు. నా నోట్లోకి వెళ్ళి కేటీఆర్ని సీఎం చేస్తాడని ఎప్పుడు చెయ్యడనే చెప్తున్నాను. నేను ఎప్పుడు చెయ్యడనే అంట. కేసీఆర్ ఏం చేయాలి? వ్యవసాయం చేసుకోవాలా? ఏం చేయాలి? దేశ రాజకీయాలకు పోతాడు, కేటీఆర్ని సీఎం చేస్తాడని చాలా వరకు బీజేపీ నాయకులు అంటున్నారు అని మాట్లాడినాం. ఈటెల రాజేందర్ గారిని చెయ్యాలా అన్నది ఒకప్పుడు డిమాండ్ వచ్చింది టీఆర్ఎస్ క్యాడర్ నుంచి కూడా. అందుకనే పాపం ఆ కేటీఆర్ బాధ తట్టుకోలేక ఈటెల రాజేందర్ గారిని నిలగొట్టాడు పార్టీలకు. ఇంకోటి బీజేపీ నాయకులు కేటీఆర్ని సీఎం ఏం చేస్తారండి? కేటీఆర్కి నిజంగా కూడా వ్యక్తిత్వం ఉంటే సీఎం క్యాండిడేట్లకు ఎలక్షన్లు పెట్టమనాలి. అయ్యనన్ను చేయి, అయ్యనన్ను చేయి, అయ్యనన్ను చేయి అంటే గట్టయితారా సీఎం? అంటే అంత హోదా ప్రజలు చేస్తే కావాలి. ఎలక్షన్లు కొట్లాడు, లీడర్గా పోయి కొట్లాడు. కేసీఆర్ కాదు నేను చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని టీఆర్ఎస్ పార్టీతో డిక్లేర్ చేయించుకో, కొట్లాడు ఎలక్షన్లు గెలువు ఓడద్దన్నాడు. సో ఇంకొక విషయం డాడీ సీఎం చేయి అంటారా? సో ఇంకొక విషయం ఏంటంటే మీ దగ్గర గతంలో చాలా వరకు కూడా కేసీఆర్ చిట్టా ఉంది, అవినీతి అక్రమారోపణలు మొత్తం ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి, బయట పెడతాం, జైల్లో వేస్తాం అని చాలా వరకు చెప్పిన సందర్భాలు. ఇంతవరకు ఆ చిట్టా ఓపెన్ చేస్తే అసలు చిట్టా ఉందా? ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అసలు మీ దగ్గర? ఉన్నాయి, మా ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి. నేనెందుకు మా నడ్డగారు కూడా చెప్పినారు, బండి సంజయ్ గారు చెప్పారు, నడ్డా గారు చెప్పారు. వచ్చిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ని జైలు ఎత్తామంటారు. కేసీఆర్ కూడా అంటున్నారు కదా మోడీ చిట్టా నా దగ్గర ఉంది, అవినీతి అక్రమ ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఒకరిపై ఒకరు మాటలు అనిపిస్తుంది తప్ప ప్రజలు అయోమయాలకు గురి చేస్తున్నారు తప్ప. మోడీ చిట్టా ఏమున్నది నాకు దగ్గర తాగి మాట్లాడుతూ ఉంటాడండి కేసీఆర్. మీరు సీరియస్గా తీసుకోవద్దు. నేను కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తేనే కేసీఆర్ ఏం మాట్లాడిండు నిన్న ధర్నా అని చెప్తే విన్నా. నేను ఆయనను వినటం, ఆయనను సీరియస్ తీసుకోవటం ఎప్పుడో బంద్ చేసిన. తాగి మాట్లాడటం ఏం సీరియస్ తీసుకుంటాం? షోరలో ఎప్పుడు చూసినా కూడా అరవింద్ గారి దగ్గర నచ్చే క్వాలిటీ నాకేంటంటే బేసిక్గా ఏదైనా మాట్లాడే సబ్జెక్ట్గా చట్టాల గురించి సెక్షన్ల ప్రకారంగా దానిలో బై సెక్షన్లు, షెడ్యూళ్ళు అన్నీ చెప్తా ఉంటారు. చాలా స్టడీ చేస్తారా లేకపోతే చేస్తాం? ఏమన్నా మాట్లాడేది ఉంటే దాని గురించి తెలిస్తే మాట్లాడాలా, తెలియకపోతే మాట్లాడొద్దు. సో అంతవరకు ఓకే. అడిగిన ఇంటర్వ్యూ అడిగినారు, నేను ఇచ్చిన. నేను ఇంటర్వ్యూ అడిగేటప్పుడు మామూలుగా అయితే ఏదైనా ఇష్యూ వచ్చేటప్పుడు
వస్తుంది. ధరణి వల్ల ప్రాబ్లమ్స్ వచ్చింది. నేను ల్యాండ్ కేసులు, ల్యాండ్ కబ్జాలు, ఈ ల్యాండ్లకు దూరమే ఉంటా. నేను ధరణి గురించి తక్కువ మాట్లాడతా. నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, నేను స్టడీ చేస్తాను, నేను మాట్లాడతా. నేను స్టడీ చేయండి, నేను మాట్లాడా. ఇక్కడ వరకు అది నా అలవాటు. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఎంతమంది చూసినా కూడా ధర్మపురి ఉంది ప్రెస్ మీట్ అనగానే ఆ సెక్షన్ల కోసం మనం చూడాల్సి వస్తుంది ఈ సందర్భం. ల్యాండ్ కబ్జాలు, ఈ ల్యాండ్ల లొల్లిలు, సెటిల్మెంట్లు చేసుడు, ఇవన్నీ నాకు అసలు ఇవన్నిటికీ అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నేను నా కార్యకర్తలు వస్తేనే నేను ల్యాండ్ జోలు ఉంటే నా దగ్గర రాకండి అని చెప్తాను. సో ఇక్కడ వరకు అయితే ఓకే. కాకపోతే ఎవరు చూసినా కూడా సెక్షన్ తక్కువ. బీజేపీ నాయకులు సబ్జెక్ట్ గురించి పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ చూడాలంటే అరవింద్ ధర్మపురి గారు ఫస్ట్ చూస్తాం మేము. సో తర్వాత చూసుకుంటే నెక్స్ట్ ఏంటంటే ఎందుకు వ్యక్తిగతంగా ఇప్పుడు ఏ నాయకుడు మాట్లాడినా కూడా సబ్జెక్ట్ వరకు మాట్లాడో లేకుంటే టాపిక్ మాట్లాడి వదిలేస్తారు. మీరు పూర్తి స్థాయిలో కేసీఆర్ని వ్యక్తిగతంగా తీసుకొని మీకు ఆయనకి మధ్య తగాదలున్నట్టుగానే ఆ రకంగా దూషించడం, లేకపోతే ఏ నాయకుడిని తీసుకున్నా వాళ్ళకి ప్రత్యర్థంగా ఒక రకమైన భాష వినియోగిస్తూ ఉంటారు. అది ఎప్పుడైనా కూడా మీకు ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే నాయకుల నుంచి బీజేపీ నాయకులు ఎప్పుడు ఇట్లా మాట్లాడొద్దని చెప్పడం కానీ ఎలాంటి జరగలేదా? ఏం చెప్పలేదు, మా నాయకత్వం మాకేం చెప్పలేదు. కేసీఆర్ ఏ భాష మాట్లాడితే మేము ఆ భాష మాట్లాడితే మా నాయకత్వం మాట్లాడొద్దని ఇప్పటివరకు అయితే చెప్పలేదు. ఎందుకు చెప్తా, ఎందుకు తినాలండి, మేము ఎందుకు వాడాలా? కేసీఆర్ ఏమన్నా మా సాకిండా? కేసీఆర్ ఏమన్నా మాకు ఫుడ్ పెట్టిండా? మా స్కూల్ ఫీజు కట్టిండా? మమ్మల్ని అంటే మేము ఎందుకు ఊరుకుంటాం? ఒక బీయింగ్ ఒక యంగ్ లీడర్ ఇన్స్పిరేషన్గా ఉంటారు కదా. అవును, మీరే ఆయన సబ్జెక్ట్ మాట్లాడితే మేము సబ్జెక్ట్ మాట్లాడతాం. ఆయన సబ్జెక్ట్ మాట్లాడి బూతులు తిడితే ఆయనంత బూతులు అయితే నేనైతే తిట్టలే. ఆయన ఇంకా మస్తు తిడతాడు. చెప్పే జవాబు మాకు వచ్చిన ఎంతవరకు అయితే మా లిమిట్ ఉందో ఆ లిమిట్లో బాధాపుతో తిడతాం. ఎందుకు తిట్టద్దు? అదేవిధంగా తెలంగాణలో కూడా బీజేపీ రాజకీయాలు కూడా అంటే గతంలో కంటే కూడా 4 ఎంపీలు గెలవడం అంటే తెలంగాణలో ఒక ఇంతగా అయితే బీజేపీ ఊపదే అందుకుంది. సో ఆ ఊపులో కాస్త లుకలకలు మొదలైపోయి అప్పటికే తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కొంచెం ఆల్రెడీ హుజరాబాద్ ఎన్నికల తర్వాత నేనంటే పై చేయి రకరకాల లుకలుకలు అయితే మొదలైన ఒక వాత అయితే వినిపిస్తుంది. బయట రకంగా ప్రచారం జరుగుతుంది. కాంపిటీషన్ అయితే మంచిదే కదా, కాంపిటీషన్ అయితే మంచిదేనా? బీజేపీ లీడర్లు ఎక్కువ మంది గెలిచి వస్తూ ఉంటే ఇంకా మంచిదే. కాంపిటీషన్ కాదు, లుకలుకలు స్టార్ట్ అవుతున్నాయి మధ్యలో కామన్ ఉంటే పొలిటికల్ పార్టీలో ఆల్ కామన్, పెద్ద పట్టించుకోవద్దు. అవి అన్ని పార్టీలలో ఉంటాయి. ప్రధానంగా మీతో ఇంటర్ అనగానే మనం బయట చేసిన సర్చ్ ప్రకారంగా చూస్తే సంజయ్ గారికి మీకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అనే ఒక వాదన వినిపించింది. ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే పెద్దగా ఇక్కడ స్టేజ్ కూడా షేర్ చేసుకునే సందర్భాలు అయితే లేవు. నిన్ననే షేర్ చేసుకున్నాను. అంటే చాలా తక్కువ సందర్భాల్లో ఏం చూసినప్పుడు నన్ను పిలిచినప్పుడు పోతా. నేను నిజామాబాద్ ఎంపీని. రాష్ట్ర పార్టీ అన్న ప్రోగ్రామ్ పిలిస్తే పోతా, పిలవకుండా ఎట్లా పోతా? మాకు డిసిప్లిన్ ఉన్నది, పిలిస్తేనే పోవాలి. అంటే అట్ ది సేమ్ టైం కొంత బీజేపీ నాయకులు కూడా బయటికి ప్రచారం చేయకపోయినప్పుడు కూడా అరవింద్ గారు అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడితే చాలా అరగెంట్గా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు, ఆయనతో మాట్లాడి కూడా భయపడతారు రకమైన వాదన వినిపిస్తుంది బీజేపీ నాయకులు కొంతమంది సెకండ్ క్యాటర్ వరకు. అది నిజమేనా? నాతో వచ్చి మాట్లాడేటోతో మంచిగా మాట్లాడతా, ప్రేమతోటి. బండి సంజయ్ గారి విషయానికి వచ్చినా కూడా ఆయన గతంలో ఆర్ఎస్ఎస్లో చేసిండు, తర్వాత కార్పొరేటర్గా పోటీ చేసి కార్పొరేటర్ గెలిచి అక్కడ ఫ్లోర్ లీడర్గా పనిచేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఎంపీ గెలిచి ఇప్పుడు ప్రధానంగా అధ్యక్షుడిగా పొద్దాలో ఉన్నారు. అన్ని చేసినప్పటికి కూడా నేను అప్పటికే ఒక డీసీసీ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ కొడుకుని డైరెక్ట్ రాజకీయాలకు వచ్చి ఎంపీ అయిన రకంగా ఏమైనా చూపిస్తారు అరవింద్ అనేది ఒక మాట అయితే ఉంది. నిజమా? ఏం చూపించినా అంటే ఆయన మధ్యలో కలవకపోవడం కావచ్చు, సఖ్యతగా ఉండకపోవడం కావచ్చు, అందరితో సఖ్యతగా ఉంటారు. నా కార్యకర్తలు అందరితో సఖ్యతగా ఉంటారు, హ్యాపీగా వస్తారు, నా ఇంటికి వస్తారు, మంచి ప్రేమతో మాట్లాడుతూ పంపిస్తారు. నా బెడ్రూమ్లోకి రారు, అంతే. నా బెడ్రూమ్ డోర్ తీస్తే కార్యకర్తలు ఉంటారు. మీ పార్టీలోనే ఆ రకంగా మాట్లాడుతుంటే గుసగుసలు వినిపించినాయి, అవునా? బండి సంజయ్ని ప్రెసిడెంట్ చేయమని చెప్పిన దాంట్లో నేను ఒకడిని. బండి సంజయ్ గారికి సపోర్ట్ చేసే దాంట్లో నేను ప్రథమము. ఐఎమ్ దేర్ విత్ హిమ్, హీఈస్ మై ప్రెసిడెంట్, ఐ విల్ మేక్ హిమ్ మోర్ స్ట్రాంగర్. చివరిగా ఒక కంప్లీట్ చేసి మనం కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి అంశం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినప్పుడు కూడా సోషల్ మీడియా అనేది ప్రధాన అస్త్రంగా వాడుకొని రాజకీయాలు కొనసాగిస్తున్నాయి. దా సందర్భంలో మీరు చాలా వరకు కూడా మొన్న ఇటీవల కూడా ఏదో సంథింగ్ కేసీఆర్ సంబంధించి ఒక ఫోటోని మార్ఫింగ్ చేసి బయటికి వచ్చింది అనే రకాల వార్తలు వినిపించాయి. మార్ఫింగ్ చేయాల్సింది అవసరం అంటే ప్రత్యేకంగా ధనపరిధికి అవసరం ఉందా అంతగానో? ఈనాడు పేపరు రోజో కార్టూన్ వేస్తుంది, కింద వేస్తుందా? మార్ఫింగ్ చేయదా? ఈనాడు పేపర్ అంత పెద్ద పేపర్, నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి నెంబర్ 1 పేపరు. అది కింద కార్టూన్ వేస్తాడు, శ్రీధరన్ ఆయన వేస్తుండే. ఆయన మార్ఫింగ్ చేస్తే తప్పు కాదు, నేను చేస్తే తప్ప, కోర్టు కొట్టి పడేసింది. అంటే అంత ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఉండి అరే వేస్తారండి. ఫేస్బుక్ పేజ్ పేపర్ అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, కార్టూన్ కూడా ఉంటుంది. నా మీద కూడా మస్తు మార్ఫింగ్ చేసి వేసుకుంటారు. అయితే ఏమవుతుంది? నా గుండు మీద వేస్తారు, నేను కేసీఆర్ ముక్కు మీద వేస్తాను, తప్పేందండి? అంటే మార్ఫింగ్ చేయడం లేకపోతే ఈనాడు అంత పెద్ద పేపర్, నేషనల్ న్యూస్, ఇండియా టుడేలో చూస్తూ ఉంటా, అదే చూపిస్తూ ఉంటారు, కార్టూన్ లాగా వస్తుంది, వీడియోలు వస్తాయి. మోడీ గారిని, అమిత్ షా గారిని అంతా మార్ఫింగ్ చేస్తారు.
తప్పేముందండి? అంటే టీఆర్ఎస్ నాయకులు ఏమంటారంటే అంత హుందాగా తెలంగాణ తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ మీద ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం, ఏడికెళ్ళి తీసుకొచ్చాడు? అంటే వాళ్ళకి ఏం మార్కెట్లో దొరికిందా తెలంగాణ? ఉద్యమం ఆయన ఎంబడ తెలంగాణ ప్రజలందరూ నిలబడితే వచ్చింది తెలంగాణ. టీచర్లు, ఉద్యోగస్తులు, యువత, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ. దానికి బీజం వేసిన తర్వాత కేసీఆరే కదా, దానికి బీజం వేసిన అయితే ముందు నడిపించినారు కేసీఆరే కదా. సరే స్పీచ్లు ఇచ్చుకుంటే ముందు తిరిగిండు, అది వేరే విషయం. అంటే చిన్న చులకన మేమేం కేసీఆర్నేమి ఆ విషయంలో నేనైతే ఎప్పుడు తప్పపట్టలే. ఆ టైంలో మేము కూడా కేసీఆర్ అభిమానులే ఉంటాయని చెప్తే మీకు. అది వచ్చినాక ఏ రకంగా రాష్ట్రాన్ని ముంచేసిండు, ఏ రకంగా 4 లక్షల కోట్లు మింగేసిండు, ఇవన్నిటికీ మేము వ్యతిరేకం. కానీ ఇచ్చిన వాగ్దానాలు ఒకట్లేదు. పసుపు బోర్డు అంటారు, నేను పసుపు కోసం ఎన్ని చేసినా దాని రిజల్ట్ కూడా కనబడుతుంది. కేసీఆర్ వాగ్దానాలు కనబడతలేవా? ఒకటే రెండా? ఇప్పుడు మొదలు పెడితే నా జీవితకాలం సరిపోదు నాకు అవన్నీ చెప్తే మీకు. ఇప్పుడు కూడా సీఎం కేసీఆర్ అభిమాని అరవింద్ గారు ఇప్పుడు ఎక్కడ అభిమానం అండి? అభిమానం అప్పుడు ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఎందుకు పోయింది? అభిమానం వీకింది. అప్పుడు చేసిండు అట్లా తెలంగాణ కోసం ఏ రకంగా అయితే కొట్టాడుతుండేనో ఆయన కోసం. నేనే కాదు, చాలా మంది అపోజిషన్ పార్టీలు ఆయన అభిమానులు ఉంది. అంతా ఒక్కటైంది, పార్టీలన్నీ పక్కకు పెట్టారు. తెలంగాణ కోసం ఒక్కటే, అన్ని పార్టీలు ఒకటేని. కేసీఆర్ రాలే, మా ఇంటికి వచ్చి అడుక్కున్నాడు సపోర్ట్ కాంగ్రెస్ పార్టీది. జానారెడ్డి గారి ఇంటికి పోయిండి అడుక్కున్నాడు. అందరిని అడుక్కొని తయారు చేసిండు ఆయన. పార్టీలకు అతీతంగా మూవ్మెంట్ తయారు చేస్తే అందరు కలిసిండ్రు. కలిసి తెలంగాణ వచ్చినాక తెలంగాణ దురదృష్టానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఈయన వచ్చి కూర్చున్నాడు. అవునా? మరి అడుగుతారు ఎవరన్నా? అడగరు. అంటే అది తర్వాత యాక్సెప్ట్ చేశారు ప్రజలు కూడా. 2014 అప్పుడు గెలిపించి ఆ వాగ్దానం చేయకపోయినప్పుడు కూడా 2018 మరోసారి గెలిపించారు. యాక్సెప్ట్ చేస్తే చేసిరు. అయితే సేమ్ టైం వాగ్దానం చేసిండు కదా, మెడ కోసుకుంటా అన్నాడు. యాక్సెప్ట్ చేసిండ్రు అంటే నేను పసుపు బోర్డు ప్రామిస్ ఇచ్చిన, గెలిచిన. దాని తర్వాత కూడా మున్సిపల్ ఎలక్షన్లో స్వీప్ చేసిన నిజామాబాద్లో, యాక్సెప్ట్ చేసిర్రు. నేను స్పైస్ బోర్డు తెచ్చిన, యాక్సెప్ట్ చేసిర్రు. గట్ల అయితే గవర్ని కాదు, మేము మొన్న నరుక్కుంటా అన్నాడు కదా. అంటే ఒకటే సరే, ఒక ప్రామిస్ 2 ప్రామిస్లు అంటే సరే. అట్లా అంటే ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ టైం యాక్సెప్ట్ చేస్తారు. 3016 రూపాయలు యువతకి ఇస్తానంట, నిరుద్యోగ యువతకి. ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమన్నాడు? ఇప్పుడే అయితే అండి, ఇప్పుడు వచ్చిన 4 ఏళ్ళే అయింది, ఈ కారణాల వల్ల ముందస్తు ఎలక్షన్ వస్తున్నది, కడతా ఇల్లు కడతా అన్నాడు. అది చెప్పినా కూడా మళ్ళీ 4 ఏళ్ళు అవుతున్నది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో చూద్దాం ఏం చేస్తారు. తెలంగాణ మహిళలు అందరూ ఏడ వాయించాలనో ఈవీఎంలలో వాయిస్తారు కేసీఆర్. ఇంకొక విషయం, జీఎస్టీ కూడా వచ్చింది. దానికి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పి ఆ ప్రతిపక్షాలు చెప్పడం కావచ్చు. ఇంతకు జీఎస్టీ అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు చేయలేదా, లేకపోతే ప్రతిపక్షాలు నట్టు నష్టపరిచేదా? జీఎస్టీ డిమానిటైజేషన్ 2 అయిపోయినాయి కదా, ఒకటే సంవత్సరం అయినాయి కదా. దాని తర్వాత 272, 303 అయింది కదా. అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తారు కదా, యాక్సెప్ట్ చేసిరు అట్లాగే ఇంకంతే కదా. అదే మేనిఫెస్టో ప్రామిసులు కావు కదా, అది అడ్మినిస్ట్రేటివ్లో భాగం. అడ్మినిస్ట్రేషన్లో మోదీ గారు దిస్ ఈజ్ గుడ్ ఫర్ ద నేషన్ అనుకున్నాడు, చేసిండు, యాక్సెప్ట్ చేసిరు. 2 కోట్ల ఉద్యోగాలు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ప్రకటించింది? అరే మస్తు వచ్చినాయండి ఉద్యోగాలు. నా నియోజకవర్గంలో 60-70 వేల మంది ఉద్యోగాలకు వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ ముద్రా లోన్స్ వచ్చినాయి. దాని ప్రకారం సొంత బిజినెస్లు పెట్టుకున్నారు 60-70 వేల మంది. ఉపాధి కల్పిస్తాను 2 కోట్ల మంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పలే, ఉపాధి కల్పిస్తున్నారు. నా నియోజకవర్గంలో నా నిజామాబాద్ జిల్లాని ఇంకా జగిత్యాల కూడా పోతారండి. ఇది 2019 ఎలక్షన్ లోపట 60,000 వచ్చినాయి. అంటే 7 సంవత్సరాల కాలం పాటు అంటే దాదాపు 14 కోట్ల ఉద్యోగాలు వచ్చేసినాయి అప్పటికే. ఉపాధి మై డియర్, ఉపాధికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి ఫరక్ ఉంటుంది. ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎంప్లాయ్మెంట్. సీఎం కేసీఆర్ కూడా 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 1,00,000 ఉపాధి. సరే, నేను ముద్రా లోన్లకి నేను లెక్క అయిపోయినా మీకు. ఇన్ని వేల మందికి నా జిల్లాలో వచ్చినాయని. సీఎం కేసీఆర్ ఏం లోన్లు ఇచ్చింది చెప్పు. మొన్న శ్వేతపత్రం ఇస్తానని చెప్పి కేటీఆర్ గారు 1,36,000 ఉద్యోగాలు ప్రకటించింది. ఈమనుండ్రి, నాకు ముద్రా లోన్లు ఎవరెవరికి వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎవరెవరికి వచ్చినాయి, అలా పేర్లు డేటా నా దగ్గర ఉన్నది. కేసీఆర్ కేటీఆర్ ఏం మీరు ఒక స్కీమ్ చెప్పుర్రి, యువత కోసం చేసిన స్కీమ్ చెప్పండి, ఒకటి చెప్పండి. ఎన్ని ప్రశ్నలు అడుగుతారు కదా మీరు, ఒక జవాబు చెప్పుర్రి. నేమ్ 1 స్కీమ్. ఇప్పుడు ఇస్తుండే ఎప్పుడు ఇస్తాడు? చచ్చిపోయినాక ఇస్తాడా? ఎప్పుడు ఇస్తాడు చెప్పండి. 1,30,000 ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు కదా బీజేపీలని. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా. నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ముద్రా లోన్లు ఇస్తా, స్టార్టప్ ఇండియా కింద ఇస్తా, స్టాండప్ ఇండియా కింద ఇస్తా, లెక్కలన్నీ ఇస్తా. కేసీఆర్ స్టాండప్ తెలంగాణ, స్టార్టప్ తెలంగాణ, ఇంకేమైనా ముద్రా లోన్ లేక ఇంకేమైనా లోన్ ఇచ్చిండా? ఏమైనా ఇచ్చిండా? మరి కేసీఆర్ ఎందుకు 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, తీసుకొచ్చి ఇది ఫ్రీ 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 అంటాడు. ఏదైనా ఉపాధి కల్పిస్తానికి
కాళ్ళ మీద సొంత కాళ్ళ నిలబడటానికి రైతుల కోసం కానీ యువత కోసం కానీ మహిళల కోసం కానీ నా పసుపు అంతా మహిళా సంఘాలకు అప్పచెప్తా అన్నాడు, వాళ్ళందరితో బిజినెస్ చేపిస్తా అన్నాడు, వాళ్ళందరితో ఎక్స్పోర్ట్ చేపిస్తా అన్నాడు. ఏం చేసిండు? గాడిది కూడా చేసిండు. ఇక్కడ సామాన్య ప్రజల విషయం కావచ్చు, మా యువత కూడా ఏంటంటే ఇరు ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తున్నాయి కదా. ఫ్రీ కాదండి, సొంత కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలా. అవును. సో ఇంకొక వర్క్ చేయాలా. ఇబ్బంది వస్తే గవర్నమెంట్ ఆదుకోవాలా, ఇబ్బంది రాకుండా చూసుకోవాలా. గది ఇక 4 లక్షల కోట్లు అప్పు తెస్తున్నాడు, నేను ఫ్రీ పవర్ ఇస్తా అంటున్నాడు. ఫ్రీ పవర్ ఇస్తా అంటున్నాడు, ఇంటికాడ రేటు పెంచడా లేదు. ఇప్పుడు పెంచిండు కదా, అక్కడ ఫ్రీ పవర్ ఏడుకెళ్ళి ఇస్తున్నాడు, 1,00,000 కోట్ల అప్పు ఉన్నది ఇప్పుడు. మళ్ళా అది ఎవరు కడతారు? ఇడు వీకే 2 లక్షల కోట్లు సంపాదించిండు, మింగిండు, బ్లాక్ మనీ జమ చేసిండు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నాడు. నేనేం దుబాయ్కి పోయినండి, ఆ కేటీఆర్ పోతాడు, ప్రైవేట్ వారంకి ఒకసారి పోతాడు, అని ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని వస్తాడు. వీళ్ళు ఉద్యోగాలు గతి లేని వాళ్ళు వీళ్ళు 8 ఏళ్ల కింద ఆ కవితకి ఆ ఉద్యోగం కూడా లేకుండే, కేటీఆర్కి ఏదైనా ఉద్యోగం ఉండే. వీళ్ళు ఆస్ట్రేలియాలు, అమెరికాలు, యూరోప్లు, దుబాయ్లు, మస్కట్లు, సింగపూర్లు, హాంకాంగ్లలో ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయండి. అంటే చెప్తున్నా బ్యూటీ పార్లర్ సంపాదించిందా? బ్యూటీ పార్లర్ ఉండే కవితకి, అలా సంపాదించింది. అంటే మీరు పరస్పర ఆరోపణలు మీకున్నాయి. పరస్పర ఆరోపణలు ఎక్కడ సార్? ఆధారాలు లేవు కదా మనకు. బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనడానికి మీరు అనడం, లేకపోతే బీజేపీ నాయకులు చెప్పడం రకంగా చూస్తే అసలు ఆధారాలు లేవు కదా. ఎన్ని ల్యాండ్లు ఉన్నాయి? ఆమె ఇల్లు చూసుకోరు, రీడ ఆధారం, పెద్ద ఆధారం. ఆమె ఇంట్లోకి పోతానికి పర్మిషన్ తేండి. 600-700 కోట్ల ప్రాపర్టీ అది. ఇంటీరియర్సే 200 కోట్లు ఉంటాయి అందులో. పోదాం పండి, తీసుకోండి ఆధారం, వీడియో కెమెరాలు తీసుకొని పోదాం పండి. ఏ నాయకుల తక్కువ ఇప్పుడు ఎమ్మెల్యే లెక్క ఉంటున్నాయి కోట్ల కొద్ది ఆస్తులు, ఒక సీఎం బిడ్డ ఉండవంటారు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? ఎమ్మెల్యే ఎవరు? ఏ ఎమ్మెల్యేకి మస్తు మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఇంకేమన్నా వీళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది? బ్యూటీ పార్లర్ బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యూటీ పార్లర్ నడిపింది ఆమె కొండాపూర్లో. దాంతో 500-600 కోట్లు సంపాదిస్తుందా ఇల్లు కట్టుకుంటట్టు? మాకు అట్లుంటే మీరు నేను ఎందుకు ఛానల్ పెట్టుకునేందుకు, మనం కూడా బ్యూటీ పార్లర్ పెట్టుకుందాం. అంటే ఓవరాల్ ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఇరు ప్రభుత్వాలు కూడా ఇస్తలేవని యువత ఆలోచించిన సందర్భంలో ఎందుకు పర్టికులర్గా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఈ రకంగా చేస్తున్నారు? కేంద్రం నుండి వచ్చే ఫండ్స్ ఎందుకు తీసుకురావడం లేదు, మాకు శూన్యం వస్తుందని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తోంది. బుద్ధి లేదు వీళ్ళకి. 4 లక్షల కోట్లు అప్పులు తెచ్చుకునేంత కేంద్రము, బ్యాంకులు, కేంద్ర బ్యాంకులు, నేషనలైజ్ బ్యాంకులు, పవర్ కార్పొరేషను, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి తెచ్చుకుంటారు. రావాల్సిన హక్కులే ఇస్తలేరు, అందుకే తీసుకొచ్చుకుంటాం అంటారు కదా కేసీఆర్. హక్కులు ఎందుకు ఇస్తారు? ప్రతి సంవత్సరం ఏం ఇవ్వాలో అది ఇచ్చేస్తారు. SGSTకి వచ్చేది ఇచ్చేస్తారు. CGSTలకు వెళ్ళి కూడా 40% కంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం. డిఫెన్స్లకు పెట్టి, ఎక్స్టర్నల్ అఫేర్స్లకు పెట్టి, ఏవియేషన్లకు పెట్టి, అన్ని పెట్టినాక మళ్ళీ వీళ్ళకి ఇస్తారు. CGSTలకు వెళ్ళి అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటట్టు ఇస్తారు. అన్ని వేస్ట్ ముచ్చట. నేషనల్ పాలసీ ఎప్పుడు ఒక స్టేట్కి తక్కువ, ఒక స్టేట్కి ఎక్కువ ఉండదు. గబ్బు గబ్బు అవుతుంది. అది కంపు చేసి పెడతారు నేషనల్ మీడియా. అది సాధ్యమే కాదు. 130 కోట్ల దేశంలో టు హ్యావ్ డిఫరెంట్ పాలసీ ఫర్ డిఫరెంట్ స్టేట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బకాయిలు ఇవ్వట్లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ లో చెప్పింది. సీఎం మొన్న అసెంబ్లీ సమావేశం అడిగిండ్రండి, మస్తు సార్లు చెప్పిండ్రు, అడిగిండ్రు. కేంద్ర ప్రభుత్వం జవాబులు ఇచ్చినాయి. ఆ రన్నింగ్ ఇయర్ తప్ప వెనకటి ఇయర్ వరకు అన్ని క్లియర్ చేసిన జవాబులు కూడా పార్లమెంట్లో ఇచ్చారు. మిషన్ భగీరథ అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాడు అంతే. మిషన్ భగీరథ ఇలాంటి మంచి అబద్ధాలు చెప్తాడు. ఆయనకు 2-3 ఛానళ్ళు ఉన్నాయి, ఆయన డబ్బా చూపిస్తూ ఉంటుంది బ్రేకింగ్ అని. సోరల్ ఇంకొక విషయం ఏంటంటే మిషన్ భగీరథ స్కీమ్ అనేది చాలా వరకు మంచిగా ఉంది. పూర్తి స్థాయిలో ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం వరకు కూడా నీటి సదుపాయాన్ని అందిస్తుందని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం 0 ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు. నీతి ఆయోగ్కి వీళ్ళు ప్లాన్ పంపిస్తారు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిస్తారు. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ బాగుంది అంటారు. ఈ మిషన్ భగీరథ అని 2005లోనే గుజరాత్లో నరేంద్ర మోడీ అప్పుడే కంప్లీట్ చేసుకున్నాడు ముఖ్యమంత్రిగా. అది పోయి చూసొచ్చిండు కూడా కేటీఆర్ ఆయనక అప్పుడు ఆ మిషన్ భగీరథ చైర్మన్ ఆ ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ పోయిన డెలిగేషన్లు, ఫోటోలు మీరు కూడా మీకు గూగుల్లో ఉంటాయి, చూసుకోండి. అవన్నీ అప్పుడే చేసిండు ఆయన. ఆ ప్లాన్ చూసి ప్లాన్ మంచిగా ఉంది అంటారు. కానీ ఆ ప్లాన్లో ఇంప్లిమెంటేషన్లో 8,000 కోట్లు కరప్షన్ ఉన్నది. ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది నీతి ఆయోగ్ ఎట్లా తెలుస్తుంది? ఇంప్లిమెంటేషన్ నీళ్ళు వస్తాయి కదా. నాతో నా పార్లమెంట్ సెగ్మెంట్కి రండి, ఇంటింటికి పోదాం, మిషన్ భగీరథ అన్న ఈ నీళ్ళు ఎందరికి వచ్చినాయి చూద్దాం. 1% మనుషులకు కూడా రాలేదు. అంటే తనిఖీలు చేయకుండా డేట్ అనౌన్స్ చేస్తారు. నీతి ఆయోగ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది తెలంగాణ. DPR ద ప్రాజెక్ట్ సీమ్స్ టు బి గుడ్. ప్లానింగ్, దాని ప్లాను, దాని బ్లూ ప్రింట్ చూసి మాట్లాడతాం. ఇంప్లిమెంటేషన్ ఏమున్నదండి? తనిఖీ నీతి ఆయోగ్ ఏం పని అండి? అంటే తనిఖీలు చేయకుండానే తెలంగాణ నెంబర్ 1 బేసిక్గా ఉంది. వీళ్ళు రిపోర్ట్ ఇస్తే సెంట్రల్ ఏజెన్సీస్ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద మాట్లాడతారు. ఓకే, వాళ్ళు వచ్చి తనిఖీలు చేయరు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఫెడరల్ సిస్టమ్. ఇక తనిఖీలు చేసేది మొదలు పెడితే కేంద్ర ప్రభుత్వం ఇక కథమే. ఇక రైట్. ఇంకొక విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్
కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు, కేసీఆర్ మానస పుత్రిక, ఇక రకరకాల పేరు చెప్పుకోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్కి అయితే. ఎందుకు కేంద్ర ప్రభుత్వం మానస పుత్రిక అంటే మీనింగ్ అని కరెక్ట్ సార్? మానస పుత్రికనా? మనసులోంచి పుట్టిన మనసులోంచి పుట్టిన. సో ఆ రకంగా చెప్తున్న ప్రాజెక్ట్కి ఎందుకు కేంద్ర ప్రభుత్వం మనకు ఒక నేషనలైజేషన్? కేసీఆర్ కవిత మనసులో లేదా? మనస పుత్రిక కాదా కవిత? అంటే సార్ అది వ్యక్తిగతంగా కావచ్చు, మనకు ఆయన అవసరం లేదు, కానీ ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఇవ్వలేకపోతుంది, జాతీయ హోదా ఇవ్వలేదని? ఎందుకు ఇవ్వలేదండి? మీరు ఇగో డిపిఆర్ సబ్మిట్ చేయాలి ఇప్పటి వరకు. 2017 అడిగిన డిపిఆర్. 2017 దే ఆస్క్డ్ డిపిఆర్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ కాళేశ్వరం. దీస్ గైస్ డిడ్ ప్రొవైడ్. They didn't provide. I will give you the answer also from Lok Sabha. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ పెద్ద యాక్టివ్ పార్టిసిపేట్ లేకపోయినప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్న రైతులు కూడా కావచ్చు, ఈ గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా ఉంది, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి, ఆపేయండి అని చెప్పినా కూడా ఎందుకు పర్మిషన్స్ ఇచ్చింది టకటక కేంద్రం కూడా? గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ వేసిన అవన్నీ కేసులు కోర్టులు చెప్పుకోవాలి. నేను అది స్టడీ చేయలేదు. అది ఎక్కడైతే ఇల్లీగల్గా పర్మిషన్ ఇస్తారని అయితే అనుకోను. వాళ్ళు ఇల్లీగల్గా ఏమన్నా ఇచ్చుంటే దాన్ని కోర్టుకు పోయి కొట్లాడుకోవాలి. ఫస్ట్ మీరు అడిగింది నేషనల్ హోదా ఇచ్చిండ్రా లేదా? నేషనల్ హోదా వీళ్ళు అడిగినరు, వాళ్ళు ఇవన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పినారు, అందులోకి వెళ్ళి ఏది కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ పోయి వరుతా ఉంటారు, ప్రెస్ మీట్ పెట్టి జాతీయ హోదా ఇస్తలేరు, అక్కడ ఆ రాష్ట్రానికి ఇది ఇచ్చారు, ఈ రాష్ట్రానికి ఇది ఇచ్చారు, తెలంగాణకి వివక్ష అంటారు. మరి మిమ్మల్ని అడిగిన పేపర్లే తీరబోయి ఇట్లా అన్నందుకే మేము ఒకసారి అడిగినాము, రిప్లై వచ్చింది, దానికి ఆన్సర్ చెప్పరు. మరి దానికి ఆన్సర్ చెప్పరు ఎందుకు? సింపుల్ అండి. మీరు డిపిఆర్ సబ్మిట్ చేసినరా కేంద్రానికి, కాపీ ఇచ్చేమనండి. కమ్యూనికేషన్ ఉంటుంది కదా, కాపీ ఇవ్వమనండి. ఇగో పలానా డేట్ నాడు ఇగో మేము సబ్మిట్ చేసినాము కేంద్రానికి అని చూపించండి. ఇప్పుడు వరి లొల్లి నడుస్తున్నది కదా, మేము రాష్ట్రం నుంచి పారాబాయిల్డ్ రైస్ ఫ్యూచర్లో ఇయ్యము అని ఒక లెటర్ మేము చూపిస్తున్నాం. వీళ్ళు ఇచ్చింది. మేము కాళేశ్వరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం డిపిఆర్తో పాటు ఏమేమి అడిగిందో అన్నీ కూడా సబ్మిట్ చేసినాము, పలానా డేట్ నాడు చూపెట్టమని చెప్పండి కేటీఆర్. ఓకే, నోరు ఉంది కదా అని చాటర్ బాక్స్లో కొరుడు కాదు. సో మీ బీజేపీ నాయకులు, కేంద్రంలో వచ్చిన మంత్రులు కావచ్చు, స్థానిక వాళ్ళు ఏమంటున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సీఎం కేసీఆర్ ఏటీఎం లాంటిది, ఎప్పుడు డబ్బులు అవసరం వచ్చినప్పుడు దానిని గీక్తున్నాడని వాదన చెప్తుంది కదా. మరి ఇన్ని అక్రమాల ఆరోపణలు ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ మెయిన్ ఎజెండా ఉన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోకుండా ఆపుతుంది? వచ్చారు కదా మన పేపర్లలో చూసినాను, మొత్తం వచ్చారు కదా, చేస్తులేవు, ప్రొసీజర్ నడుస్తున్నది. అంటే రాజకీయ కోణమేనా లేకపోతే నిజంగా నిర్ధారణ కోసం వచ్చిర్రా? వచ్చిన అధికారులు కాగా వచ్చిర్రా? అవును వచ్చారు కదా, అది బీజేపీ పార్టీ. రైట్. ఇదే అంశం మీద బీజేపీ కాదు కదా మరి ఈడీ సంస్థలు లేకుంటే సిఐడి అని కూడా ఓన్లీ కేవలం బీజేపీ ఇతర పార్టీ నేతల దగ్గరికి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తూ ఉన్నాయి? అంటే ఇందాక నేను కేసీఆర్ కూడా అనలేదు, అంటే బీజేపీ సత్యహరిశ్చంద్రులా బీజేపీల మీద కూడా చేసినట్టు తెలుసు నాకు. ఎక్కడ కనిపించలేదు నామరూపాలు. బీజేపీలో కరప్షన్ తక్కువ చేస్తారు, చేయరు. 1% మంది కూడా బీజేపీలో కరప్షన్ చేయరు. ఏం చేయమంటారు మరి? కరప్షన్ చేయమంటారు. ఎవరైతే వ్యతిరేకంగా వస్తారో వాళ్ళ మీద జరుగుతున్నాయి కదా దాడులు. మేము కరప్షన్ ఏమండి బీజేపీలో? అరే బీజేపీ నా జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకుంటే ఉంటుంది కానీ నేను సంపాదించడం ఉండదు. ఏం చేస్తారు వచ్చి నా దగ్గరికి? ఏం చేస్తారు? బీజేపీలో కరప్షనే ఉండదు. అంటే అందరు సత్యహరిశ్చంద్రులా కేసీఆర్ అన్నట్టు? 99% సత్యహరిశ్చంద్రులు. బయటికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాదు, ఓన్లీ బీజేపీలో ఉన్న వాళ్ళు మాత్రం సత్యహరిశ్చంద్రులు. కరప్షన్ చేసేటోడు బయటకు పోతాడు, పోనీ నేనేం చేయాలి? అవునా? మరి ఇంకో విషయం ఏంటంటే నేను నిన్న కూడా మా దగ్గర నాయకుల మీటింగ్ పెట్టుకున్నాం నిజామాబాద్లో. బీజేపీ సంపాదించే ప్లాట్ఫామ్ కాదు, పోయేది ఉంటే పోండి చెప్పినాం, కోపని చెప్పినాం. ప్రజలు ఓటేస్తారండి, మేము ఇంటికి పోయి కాలు మొక్కుకొని ఓటేపించుకుంటాం, మా బాధ్యత. పైసలు సంపాదించుకుంటుంది ఇక్కడికి వచ్చిరంటే మీ తప్పదు, మీ పొరపాటు. ఉంటుండ్రి పోతే పోరు. అయితే బయట కొన్ని అక్రమాలు చేసి కొందరు వ్యక్తులు లాంటి వాళ్ళు బీజేపీ పార్టీలకు సత్యహరిశ్చంద్రులు మారిపోతారా? చాలా వరకు కేసులు సత్యహరిశ్చంద్రుడుగా ఉంటే, కరప్షన్ లేకుండా ఉంటే బీజేపీలో కొనసాగుతాడు. ఓకే. ఇప్పుడు ఇతర నాయకులు లేదు బాగా మేము సంపాదించాలి కల్వకుంట్ల లెక్క అంటే బీజేపీలో నిలగలేడు మోదీ గారి నాయకత్వం. అంటే నేను ప్రశ్న ఏంటంటే బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కరప్షన్ ఫ్రీగా ఉంటారు. ఓకే, కరప్షన్ చేసిన వాళ్ళు బీజేపీలోకి వస్తే కరప్షన్ ఫ్రీగా వాళ్ళు కూడా మారిపోతారా? మారిపోతే వాళ్ళకి మంచిది, లేకపోతే పిక్కరు. అట్లా కాకుండా కేసులలో తీసుకుంటుంది కదా, కేసు సేవ్ చేయడం కోసమే బీజేపీ పార్టీలకు కేసులు నా మీద కూడా కేసులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎస్టీని ఏదో అన్నట్టు కేసు ఉన్నది, అయితే అన్నానా చూపెట్టు, వీడియో చూపెట్టు. మన కేసులు ఉంటాయి కదా, ముద్దాయి వేరు, అక్యూజ్డ్ వేరు, మన కన్విక్షన్ వేరు. ఓకే. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే ఈటల రాజేందర్ తీసుకుందాం మనం. ఈటల రాజేందర్ బీజేపీలో రాకముందు అనేక భూ ఆరోపణలు ఉన్నాయి. ఏం ఆరోపణలు ఉన్నాయండి ఆయన మీద? ఒక బాట వేసుకున్నాడట, బాట వేసుకున్నాడట, ఆయన పేరు మీద కూడా రిజిస్టర్ కాలే. ఏం ఆరోపణలు ఉన్నాయి? మరి మొత్తం కబ్జా చేసిండు, అది చూపించారు టీవీలో. రోడ్డు చూపిస్తారు, మొరం రోడ్డు చూపిస్తారు. ఈ రోడ్ వేసిండు అట. ఆ ల్యాండ్ ఆయన పేరు మీద ఉన్నాయంటే లేవు.
కబ్జా చేసిన అంటే లేదు. గత భూమిలోకి వెళ్ళట మొరం రోడ్ వేసుకున్నాడట, బంజర్ భూమి లెక్క ఉన్నది అంతా. గత ఆరోపణనా? అధికారులు చెప్పారు కదా, ఇప్పుడు కవిత ఇల్లు ఉన్నది, పోయి చూద్దాంపా. గది బలమైన ఆరోపణ, చూద్దాంపా. తీసుకోరు పర్మిషన్. అధికారులు ప్రూవ్ చేశారు కదా, రెవెన్యూ అధికారులు రాష్ట్రం పోతుంది. ఈడ టీఆర్ఎస్ ప్రభుత్వం పోతుంది కదా, ఆ ఇంట్లోకి కూడా సొరబడే రోజు వస్తుంది. మా ఇండ్ల మీద దాడులు కాదు, ఆ రోజు కూడా వస్తుంది. ఏడికి పారిపోతారో చూద్దాం. అంటే బీజేపీ నాయకులు చేపిస్తారా లేకుంటే ఎవడైనా చేపిస్తారు. అవునా? ఎందుకు సార్ ప్రధానంగా మమ్మల్ని ఆపుతలేరు, ఆడేడు ఆపుతా మేము ఉట్టుకు కూర్చుంటామా రేపు ఎలక్షన్లు గెలిచినాక? ఎందుకు సార్ మీ దగ్గర ప్రధానంగా అరవింద్ అనగానే ఏమొస్తుంది అంటే మనుషుల్ని కొట్టండి, హిందువులం లేకపోతే ఎదిరిస్తే కొట్టండి, ఆ రకంగా మాట్లాడితే భావోద్వేగానికి గురైపోయి ప్రజలు మాట్లాడినా ఎవరి మీద మాట్లాడో చెప్పండి. అంటే హిందువులు అనగానే మన దర్పల్లో చూసుకున్నా కూడా, ఘటనలో చూసుకున్నా కూడా టీఆర్ఎస్ నాయకులు వస్తే మేము కొట్టడం కాదు, మేము కూడా కొడతాం. శివాజీ విగ్రహ ఆవిష్కరణ కొట్టడానికి వచ్చినప్పుడు నేను కొట్టకుండా ఏం చేస్తా? దెబ్బలు తినమంటారా? అంటే మీరు తినమంటారా? ఎవరు తినాలి? దెబ్బలు తిన ఎవరు అనుకోకపోతే నన్ను అడ్డుకున్నాడు ఎందుకే? నీ పని నువ్వు చేసుకో, నా పని ఏం చేసుకుంటా. నన్ను ఎందుకు అడ్డుకుంటావు? అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తున్నట్టు మరి? ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు చెప్పాలి. సీఎం చెప్పినట్టు వింటున్నాడు. సోరల్ ఇంకొక విషయం ఏంటంటే మన ప్రజెంట్ ఇప్పుడు రాజకీయాలకు వస్తే రైతు చట్టాల విషయంలో బీజేపీ బ్యాక్ స్టెప్ వేసిందనంటే తప్పు చేసే బ్యాక్ స్టెప్ వేసింది అనుకోవచ్చా? ప్రధానంగా బూచి చూపిస్తుంది అని బీజేపీ ఇతర పార్టీలని కూడా అమెండ్మెంట్ చేయడానికి కూడా వేసుకోవచ్చు బ్యాక్ స్టెప్. సలహాలు ఇవ్వమని చెప్పారు, సలహాలు ఇవ్వలేదు. వాళ్ళు రైతు సంఘాలు వచ్చినాయి, సలహాలు ఇవ్వమని చెప్పిండ్రు. వాళ్ళు చెప్పినవి కూడా చేస్తామని చెప్పిండ్రు. ఇంకేదో అడుగుతూ ఉన్నారు, బర్తరఫ్ చేయమంటారు. సరే, విల్ కమ్ ఇన్ అ డిఫరెంట్ ఫామ్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? సోరలో మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు వస్తే మొత్తం ప్రధానంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పేరు చాలా తీవ్రంగా వినిపిస్తున్న పేరు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఒక వ్యూహకర్త, ఆయనకు ప్రశాంత్ కిషోర్ మరొక వ్యూహకర్త తోడైతే తెలంగాణ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను వెళ్తా దేశకి నేత కేసీఆర్ అంటున్నాడు. దానికి ప్రశాంత్ కిషోర్ పై ఒపీనియన్ అసలు వ్యూహకర్తలు అవసరం అంటారా? అంటే ఈయనకున్న 16 సీట్లలో 9 గెలిచిండు. నెక్స్ట్ టైం 2, 3 గెలిస్తే ఎక్కువ. ఇక దేశకి నేత కదా. మమతా బెనర్జీ జై కొట్టిందా కేసీఆర్కి? శివసేన వాడు జై కొట్టిండా? స్టాలిన్ జై కొట్టిండా? రాహుల్ గాంధీ జై కొట్టిండా? మీరందరూ మీరే కావాలి. అరవింద్ కేజ్రీవాల్ జై కొట్టిండా? ఈ సొంత జై కొట్టుకుంటున్నాడు ఈయన. ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి, దేశ రాజకీయాలకు పోతున్నాడు, దేశకి నేత అని అంటే ఏ విధంగా చూడొచ్చు కేసీఆర్? వీళ్ళందరూ దేశకి నేత చేస్తే అవుతాడు దేశకి నేత. వీళ్ళు చేస్తున్నా ఈయన దేశకి నేత అంటే పిలిచి చాయ్ కూడా పోతలేరు ఈయనకి. అంటే గతంలో ఒక వ్యక్తి ప్రయత్నం చేసి ఓడిపోయిండు, ఫలించదా అని తర్వాత భవిష్యత్ నిర్ణయిస్తుంది. కాకపోతే ప్రశాంత్ కిషోర్ తోడైన తర్వాత ప్రశాంత్ కిషోర్ గతంలో మీకు కూడా పనిచేసి ఇప్పుడు కేసీఆర్ పనిచేయడానికి వచ్చిండు. ఆయన స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? అంత ఫలిస్తుందా? అంటే ప్రశాంత్ కిషోర్ నమ్మకం లేకపోతే మాత్రం బీజేపీ కూడా అప్పుడు హైర్ చేసుకోపోతుండే. ప్రశాంత్ కిషోర్కి పోయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిమనుండ్రి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిమనుండ్రి. నేను కూడా ప్రశాంత్ కిషోర్ కింద పనిచేస్తా. సో ఫైనల్గా ఒక 2 టాపిక్స్ మనకి గవర్నర్ అంశం కావచ్చు, ప్రత్యేకంగా రైతు కొనుగోలు అంశం కావచ్చు. ఎందుకు గవర్నర్ అంశం మీద గవర్నర్ ప్రోటోకాల్ పాటిస్తుందని గవర్నర్ చెప్తుంది, లేకుంటే గతంలో చూసుకుంటే బ్యూరోక్రాట్స్ ఉండేవాళ్ళు గవర్నర్ మనకు. సరే, ఏఎస్ఐ నరసింహతో ఉన్నటువంటి సఖ్యత ఇప్పుడు ప్రజెంట్ తమిళసైతో కేసీఆర్కి అయితే లేకపోవచ్చు. కాకపోతే ఎందుకు మాటికి డైరెక్ట్గా బీజేపీ టీఆర్ఎస్ని టార్గెట్ చేసి గవర్నర్కి సపోర్ట్ చేయడం వల్ల కావాల్సుకునే తమిళసైకి బీజేపీ యొక్క కండువ అది రుద్దుతున్నారు అనే ఒక వాదన వినిపిస్తోంది. ఎందుకు బీజేపీ అంత ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏముంది? ప్రతిసారి కూడా తమిళసై విషయంలో గవర్నర్ని ఒక మహిళను ఇన్సల్ట్ చేస్తే ఒకసారి మాట్లాడొద్దా? ఒకసారి 2 సార్లు మాట్లాడినాం అంతే. మేమేం చేసినాం? అంటే పూర్తిగా ఆయనకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షం కాంగ్రెస్ అడుగుతుంది, మీరు అడుగుతున్నారు, తప్పేం లేదు. కాకపోతే పూర్తిగా మీరే ఎందుకు అంత టార్గెట్ చేసి డైరెక్ట్గా వెళ్ళడం? ఏం డైరెక్ట్గా పోయినా? టీఆర్ఎస్ పార్టీ అనేది ప్రోటోకాల్ పార్టీ ప్రెసిడెన్షియల్ అడ్రస్ గవర్నర్ అడ్రస్ లేకుండా బడ్జెట్ సెషన్ పెడతావా? టెక్నికల్ ప్రాబ్లం చూపించి రిపబ్లిక్ డే నాడు ముఖ్యమంత్రి రాడు, మంత్రులు రారు, ఎమ్మెల్యేలు రారు. ఇట్లా మీరు జాతీయ జెండాని మళ్ళా అవమానించినట్టే కదా. ఇవి చేస్తారా? ముఖ్యమంత్రి ఇట్లా చేస్తాడా? దాని గురించి కూడా మేము మాట్లాడొద్దా? అంటే ప్రోటోకాల్ అంశం విషయంలో రాజ్యాంగ హక్కు కల్పించిన గవర్నర్ మాట్లాడతారు కదా, పూర్తి స్థాయిలో బీజేపీ వెళ్ళి తనకు. అవునండి, రిపబ్లిక్ డే గవర్నర్ సంబంధమా? మాకు సంబంధం, ప్రతి భారతీయుడికి సంబంధం. బడ్జెట్ గవర్నర్కి సంబంధమా? ప్రతి తెలంగాణ వాసికి సంబంధం. ఎందుకు ఒప్పుకుంటామండి? మాట్లాడతాము. టెక్నికల్ ప్రాబ్లం చూపిస్తున్నారు కదా, అయినప్పటికీ కూడా గవర్నర్ తన ప్రాబ్లమ్స్ చెప్పుకుంటుంది. కానీ బీజేపీ గవర్నర్ ప్రాబ్లం కాదండి అది. ప్రోటోకాల్ రిపబ్లిక్ డే గవర్నర్ ప్రాబ్లం కాదు, బడ్జెట్ గవర్నర్ ప్రాబ్లం కాదు. అది దేశం ప్రాబ్లము, ఇది రాష్ట్ర ప్రాబ్లము. గవర్నర్ పర్సనల్ ప్రాబ్లం కాదు కదా అది. ప్రోటోకాల్ పాటించాలని చెప్పడం వాళ్ళు చెప్పుకుంటారు కదా, బీజేపీ డైరెక్ట్గా వెళ్ళడం అనేది ఒక రాజకీయ కోణం అవుతుంది గవర్నర్ చుట్టూ. మీరు ఇన్సల్ట్ చేస్తుర్రు, జాతీయ జెండాని ఇన్సల్ట్ చేస్తుర్రు, రిపబ్లిక్ డేని మీరు బాయ్కాట్ చేసి.
మీరు బడ్జెట్ సెషన్ని బాయ్కాట్ చేసేసి మీరు రాష్ట్ర బడ్జెట్ని అవమానిస్తున్నారు. బాయ్కాట్ చేసి రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు. ఒక మహిళ, నువ్వేం యు ఆర్ చీఫ్ మినిస్టర్, యు ఆర్ నాట్ ఎన్ ఇండివిజువల్, యూ రిప్రజెంట్ తెలంగాణ పీపుల్, యు ఆర్ ఇన్సల్టింగ్ అ ఉమన్. సో అది కూడా ఇప్పుడు కేంద్రానికి వెళ్ళి అమిత్ షాతో కావచ్చు, మోడీతో చెప్పింది. అక్కడ చెప్పినప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఏం చెప్పింది మీకు తెలుసా? అదే ప్రజా సమస్యలు చెప్పలేదు, వ్యక్తిగత సమస్యలు చెప్పింది టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వాళ్ళు తాగి ఆరోపిస్తారు. నేను సీరియస్గా తీసుకోను. ఏం చెప్పి మీరు మరీ వాళ్ళ ఎవరో తాగుపోతే ఆరోపిస్తే నేను జవాబు ఇయ్య. ఐ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డూ. ఏం చెప్పింది గవర్నర్ వాళ్ళతో కేంద్రానికి వెళ్ళి? నాకెట్లా తెలుస్తుందండి? మీరంతా ఏం చెప్పింది తెలుసా అని అంటున్నారని. నేను అడుగుతున్నా మిమ్మల్ని. అంటే మీరు అడుగుతారు ఆ ప్రశ్నలు గిజ్ చెప్పింది అది చెప్పిందని మీరు విన్నారా? బయటికి ప్రెస్ మీట్ చెప్పిన విషయాలు మాత్రం ఏంటంటే ఈ రకంగా చెప్పాను. అవును, ఆమె బాధ వెలగొక్కుంది, తప్పేముంది? ఇట్లా చేస్తున్నాను వెలగొక్కుంది. ఆమె పెట్టింది అందరితో విన్నాము. దాని గురించి అడిగితే చెప్పొచ్చు. కానీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ తోటి ఏం మాట్లాడింది మీకు తెలుస్తుంది, మాకు తెలియదు. బయట పత్రికల్లో వచ్చిందని అంటే, లేకపోతే మీడియాకి వచ్చిందని అంటే వ్యక్తిగత విషయాలు వచ్చిన తప్ప ప్రజా సమస్యలు రాలేదని పత్రికోడు ఉండాలి లోపల. ప్రెస్ మీట్ గా చెప్పింది కదా, బయటకు ప్రెస్ మీట్ చెప్పినే వేరు. హోమ్ మినిస్టర్తో మాట్లాడినాయి, ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడినాయి. ఆమె చెప్పిందా? చెప్పలే కదా. చూద్దాం ఏమైనా కాలం నిర్ణయిస్తుంది దానికి సంబంధించి. మళ్ళీ కాలం నిర్ణయిస్తారంటే అంటే ఇప్పుడు అక్కడ సమస్య చెప్పుకుంది కదా వాళ్ళు. పత్రికలకు ఓవర్ స్వేచ్ఛ అయిపోయింది. ఓవర్ స్వేచ్ఛ అయిపోయింది. చివరిగా వడ్ల కొనుగోలు అంశం కనుక వస్తే, తెలంగాణలో ప్రస్తుతం వాడి వేడి రాజకీయం మొత్తం కూడా వడ్ల కొనుగోలు విషయం జరుగుతూ ఉంది. వడ్ల కొనుగోలు విషయంలో బాయిల్డ్ రైస్ కొనము అని చెప్పి గతంలో చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ కూడా 2 సంవత్సరాల నుంచి చెప్తుంది. ఇక్కడ కూడా అంటే అయినప్పుడు కూడా పూర్తి స్థాయి ఇంప్లిమెంటేషన్ మొత్తం సంవత్సరం కాలం పాటుగా జరుగుతోంది. ఇక్కడ ప్రత్యామ్నాయ పంట వైపు వెళ్ళాలని సీఎం కేసీఆర్ చెప్పినప్పుడు కూడా బీజేపీ నాయకులే వాళ్ళతో వడ్లు వేయండి, మేము కొనిపిస్తాం రాష్ట్రంతో అని చెప్పి ఫోర్స్ చేసిరు అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. రా రైస్ కూడా వస్తుంది రబీలో, ఉట్టి పారాబాయిల్డ్ రాదు, రా కూడా వస్తుంది. ఓకే, రా కేంద్రానికి ఇచ్చే తీసుకుంటుంది. ఖరీఫ్ మొత్తం రా వస్తుంది, రబీలో కూడా రా వస్తుంది. రబీలో పారాబాయిల్డ్ ఎక్కువ వస్తుండొచ్చు, రా మొత్తానికి రాకుండా ఏమి ఉండదు. ఆపేసి పారాబాయిల్డ్కి రైస్ మిల్లర్లు తీసుకుంటారట. ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, శ్రీలంకకి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, ఇంకా ఏషియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఎక్స్పోర్ట్కి ఆంధ్ర ఓడర్ ఇవ్వకపోనీకి ఆంధ్రాకి తక్కువ ఖర్చు అవుతుంది ట్రాన్స్పోర్టేషన్, తెలంగాణకి లెక్క ఖర్చు అవుతుంది. గట్ల ఏమైనా డిఫరెన్స్ ఉంటే 300 రూపాయలు సపోర్ట్ చేయి, మొత్తం కొనేసుకుంటారు. దానికి లొల్లు ఎందుకు పెట్టుడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వరి పండుతుంది కదా రబీలో, ఒరిస్సాలో కూడా పండుతుంది, రబీలో పండుతుంది. ఆడ కూడా వేడి ఎక్కువ, మనకంటే 15 రోజులు ముందే వస్తుంది ఆంధ్రాలో ఎండాకాలం. మనకంటే 2 డిగ్రీలు ఎక్కనే ఉంటుంది, తక్కువే ఉండదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడదు. మరి జగన్మోహన్ రెడ్డి ధర్నా ఎత్తలేడే? అదే ఎందుకు ఇక్కడ ఎత్తలేడు కదా, ప్లానింగ్ ఉండాలి కదా. మొత్తం కేంద్రం చేయాలంటే నువ్వేం చేస్తావు? మింగుతావా? కేఎస్టీ ట్యాక్సా మింగుడే? ఇదే పైన దీనికోసం ఎన్నుకున్నదా? నీకు జిమ్మేదారు లేదా? గతంలో ఉన్నాడు కదా సీఎం కేసీఆర్, కేంద్రం ఉన్నప్పుడు ఏజెంట్ గా ఏమన్నాడు గతంలో? కేంద్రం ఉన్నప్పటికి కూడా ఏమన్నాడు గతంలో? ఎప్పుడు కేంద్రం ఉన్నప్పటికి కూడా ఏజెంట్ వ్యవహరించింది కదా. ఇప్పుడు ఎందుకు సమస్య వస్తుంది? బాయిల్ రైస్ ఎందుకు వస్తుంది? మాకెట్ తెలుస్తుందండి. అంటే ప్రధానంగా కేంద్రం కూడా బాయిల్ రైస్ గా తీసుకోమని చెప్పడం గల కారణం ఏంటి? ప్రధానంగా అవసరం లేదు, 2 సంవత్సరాలు నిల్వలు ఉన్నాయి. బాయిల్డ్ రైస్ 1.5 years షెల్ఫ్ లైఫ్, సంవత్సరంన్నర అయితే ఫంగస్ వస్తుంది, పాడైపోతాయి. 2 సంవత్సరాలు నిల్వలు ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, అన్ని రాష్ట్రాలకు చెప్పిండ్రు. వేరే రాష్ట్రాలలో పారాబాయిల్డ్ రైస్ వస్తుంది. వాళ్ళందరూ ఎందుకు గడబడి చేస్తలేరు? మరి పని చేసుకుంటున్నారు. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్గా వాళ్ళకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకు వచ్చిన పారాబాయిల్డ్ రైస్కి ఏం చేయాలనో, నష్టపరిహారం ఇవ్వాలన్నా, ఎక్స్పోర్ట్ ప్లానింగ్ చేసుకోవాలన్నా, ఇంకేమైనా స్ట్రాటజీ చేసుకోవాలన్నా వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావు? అంటే అవకాశం లేదు ఇక్కడ మన దగ్గర ఆచార పద్ధతులు అని చెప్పి చెప్తున్నారు. అరే ఎక్స్పోర్ట్ చేస్తా అని చెప్పిండు కదా కేసీఆర్. 25 లక్షల టన్నులు వడ్లు వండుతాయి, 1,00,000 కోట్లు మనం తింటాం, మిగిలింది ఎక్స్పోర్ట్ చేద్దాం. 2000 రైస్ మిల్లర్లు ఉన్నారు, వాళ్ళకి ఎక్స్పోర్ట్ లైసెన్సులు ఇద్దాం, మన స్ట్రాటజీ చేద్దాం, తెలంగాణ బ్రాండ్ క్రియేట్ చేద్దామని 4 ఏళ్ల కింద అసెంబ్లీలో వాగిండు. ఏం బీకిండు మరి? సో ఇప్పటికిప్పుడు మీ దగ్గర చూసుకున్నా కూడా మొత్తం మీద ఒక రాజకీయం అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ ఒకవేళ నిజంగానే రాజకీయం ఏం లేదు బ్రదర్. అయితే రా రైస్ ఫెప్సీకి అప్పచెప్పు, పారాబాయిల్డ్ రైస్కి 300 ఇచ్చే బోనస్ 1000 కోట్లలో అయిపోతుంది. అది కూడా నీకు కేంద్రం కమిషన్ ఇచ్చినాక అందులోకి కూడా మిగులుతుంది. 500-600 కోట్లు ఎక్స్ట్రా అవుతుంది. కొత్త సెక్రటరియట్ కట్టుకుంటున్నావు కదా 500 కోట్లతోటి. వరి ఏమో నువ్వే చెప్పినావు కదా, కేసీఆర్ చెప్పిండు కదా మొత్తం వరేయండి అని, ఏం ఇబ్బంది లేదని చెప్పలేదా? అయిపోయా లొల్లి కథం. సో ఓవరాల్ చూస్తే ఇంకొక అంశం ఏంటంటే కేసీఆర్ కూడా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నిజంగానే రైతులపై చిరుశుద్ధి బీజేపీకి ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలి అంటే ప్రత్యామ్నాయ పంటలో అయిపో, లేకుంటే టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ప్రజలు మార్చే ప్రయత్నం మీరు కూడా చేయాలి కదా. నిజంగా రైతు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఏం అగ్రిమెంట్ చేసుకున్నదో
ఆ రాష్ట్రంలో ఏం పంటలు వేయాలనో ఆ అగ్రిమెంట్ ప్రకారంగా కానీ ఆ అగ్రిమెంట్ లేని పంటలు కానీ రాష్ట్రంలో ఏ పంటలు వేసుకోవాలనో రాష్ట్ర ప్రభుత్వ సబ్జెక్టు, కేంద్రానికి సంబంధం లేదు. మరి ఎందుకు బీజేపీ నాయకులు వచ్చి వరి వేయండి మేము కొనిపిస్తామని చెప్పి గతంలో చెప్పారు? చెప్తే ఇప్పుడు కూడా కొనమనోరు అన్నారండి. రాష్ట్ర ప్రభుత్వంతో కొనిపిస్తాము వేయండి పర్లేదని చెప్పారు కదా. కొనమంటున్నాం కదా మరి. ఆయన కొన్ని ఇప్పుడు బాయిల్ రైస్ పాల్గొని అంటున్నాడు, నేనేం చేసుకోని అంటున్నాడు కేసీఆర్. ఎవరు? కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? పట్నాయక్ ఏం చేస్తున్నాడు? ఏం చేయాలన్నా కూడా మేము చెప్తున్నాం, చెయ్యి. సో చివరిగా లాస్ట్ ఒకటి ఏంటంటే పూర్తిగా వడ్డ రాజకీయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ అరవింద్ ధర్మపురిగా అనిపిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మనం ఇప్పటికిప్పుడు చూసుకున్నా కూడా మీ ఇంటి ముందే 6 అక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం, వడ్ల కుప్పలు వేయడం, అంటే ఒక రకంగా చూస్తే ఒక నిరసన కార్యక్రమం, ఒక యుద్ధం ప్రకటించబోతుంది మరోసారి అనేది మాత్రం క్లియర్ అర్థమైపోతుంది కేసీఆర్ ప్రభుత్వానికి. సో దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? వడ్ల రాజకీయం నుంచి లేకుంటే వడ్ల కొనుగోలు అంశం నుంచి బీజేపీ ఏ విధంగా బయటపడుతుంది? 6 నాయకుడు, వాళ్ళకి నాయకుడు, మా అందరికీ జోకరు, ఆయన పెద్ద పట్టించుకోను, ఆయన గురించి మాట్లాడదు. ఏ రైతు కూడా కష్టపడి పండించిన ధాన్యాన్ని గుమరియాడు, ఏ రైతు గుమరియాడు. టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు చిల్లర పనులు చేస్తే దానికి నేను పెద్ద మీకు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే క్లియర్ ఏంటంటే అరవింద్ ధర్మపురి టార్గెట్ టీఆర్ఎస్కి. మంచిదే కదా, అవునా? ఏమవుతుంది అంటే ఏ విధంగా ఎదుర్కొంటారు? ఫైనల్గా వడ్ల కొనుగోలు అంశం ఇక్కడికి ఫస్ట్ చెప్పే అవకాశం ఉంటుంది. ఆయన రాసిచ్చిండు మాకు పారాబాయిల్డ్ ఈఎం ఫ్యూచర్లో అని. కేసీఆర్ రాసిచ్చిండు మాకు. వేరే రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? పారాబాయిల్డ్ నీకు శాతగాక దిగిపో, రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతానికి మాకు వస్తుంది, మేము నడుపుకుంటాం, ఏం చేయాలో మేము చేస్తాం, నీకు శాత కాకపోతే దిగిపో. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు. రైట్. సోరలో ఇది ధర్మపురి అరవింద్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. అనేకమైన రాజకీయ విశేషాలు కావచ్చు, వ్యక్తిగత విషయాలు చెప్పడం జరిగింది. మరోసారి మరో వ్యక్తి ముందుకు నన్ను చూసిన భారత్ టుడే. థ్యాంక్ యూ.